India is deemed to be the capital for cancer all over the world. Cancer capital of the world అని అనబోతున్నారు in the next 15 to 20 years. అంటే క్యాన్సర్ అంటేనే ఒక డెత్ సెంటెన్స్ లాగా మనం అనుకుంటాం, భయపడతాం. దానివల్ల దెన్ ఐ రియలైజ్ దట్ దిస్ ఈస్ ది ఫీల్డ్ వేర్ ఐ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. అందరికీ తెలియదు ఏంటంటే క్యాన్సర్ అంటే ఒక డిసీజ్ అని అనుకుంటారు. క్యాన్సర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ సింగిల్ డిసీజ్. స్టిల్ మీరు అన్నట్టు దేర్ ఆర్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ పేషెంట్స్ కమింగ్ ఇన్ స్టేజ్ 3, స్టేజ్ 4 వస్తున్నారు. మెన్ అండ్ ఉమెన్ కంపేర్ చేస్తే లైక్ ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎవరు? స్టమక్ క్యాన్సర్లో ఉన్నట్టు స్టమక్ క్యాన్సర్లో ఉన్నట్టు బ్రెయిన్ క్యాన్సర్ ఉండదు, బ్రెయిన్ ఉన్నట్టు లంగ్ ఉండదు, లంగ్ ఉన్నట్టు యూట్రస్ ఉండదు, యూట్రస్ ఉన్నట్టు కిడ్నీ ఉండదు. సో ఎవ్రీ ఆర్గన్ బిహేవ్స్ డిఫరెంట్లీ. ఇప్పటికీ ఇంకా చాలా మంది ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడము, దీనివల్ల ఎంత రిస్క్ ఉంటుంది క్యాన్సర్? కీప్ వాచింగ్ ఇన్ మై రీల్స్. ఐఎమ్ వెరీ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ ది డయట్. హెల్త్ కోసం నేను తినే టాప్ 5 ఫుడ్స్ ఏంటో ఈరోజు చూద్దాం. నెంబర్ 1, పెరుగు, యోగర్ట్ అండ్ మజ్జిగ. వారానికి 7 రోజులు ప్రతిరోజు ఒక ఆకుకూర మీ ఆరోగ్యాన్ని మొత్తం మార్చేస్తుంది. 20 రూపాయలు పానీపూరి తిని అనవసరంగా హాస్పిటల్ పాలు మాత్రం అవద్దండి. సింపుల్ టీ, చాలా మందికి టీ ఇష్టం, అదేమో టీ బ్యాగ్స్ వేసుకుని తాగుతుంటారు. వన్స్ ఆ వేడి నీళ్ళల్లో మీరు ఆ టీ బ్యాగ్ పెట్టగానే, ప్లాస్టిక్ టీ బ్యాగ్, హండ్రెడ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ నానో. She is dynamic and inspiring and very motivated. She is a living example. She herself comes and వీళ్ళందరూ ఎందుకండి భయపడతారు, నేను ఏం తినాలో చెప్తాను, అది తింటే చక్కగా జుట్టు అంతా నా జుట్టు ముందు కంటే పొడుగ్గా వచ్చింది ఇప్పుడు అంటూ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మనజుమి టీవీ. ఈరోజు ఎంతో ముఖ్యమైన టాపిక్, ఎందుకంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ పాడ్కాస్ట్ కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఇది బేసిక్ థింగ్స్ అని అనుకుంటాం, కానీ లైఫ్ థ్రెటనింగ్, అదే క్యాన్సర్. చాలా మందికి క్యాన్సర్ గురించి తెలియదు. చిన్న చిన్న వస్తువుల నుంచి, ఫుడ్ నుంచి, డైలీ ఎంతో మంది పర్ డే ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ అవుతున్నారు. స్టేజ్ 1, స్టేజ్ 2 మనకు తెలియక డైరెక్ట్ స్టేజ్ 3లోకి వెళ్ళిపోవడము, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. ఇవి సిమ్టమ్స్ అని ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఇవి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. అందుకే ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రఘువంశీ గారు ఫ్రమ్ విశాఖపట్నం. హీఈస్ దేర్ విత్ అస్. సో వంశీ గారిని ఇంకా ఎన్నో విషయాలు డీప్ ఆన్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. నమస్తే వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. ప్లెజర్ ఇస్ ఆల్సో మైన్. లైక్ చాలా ఇట్స్ వెరీ సాడ్ థింగ్ దట్ అంటే మేము ఏం చేయకున్నా కానీ మాకు క్యాన్సర్ వస్తుంది. దట్స్ రియల్లీ సాడ్. ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ రియాలిటీ అండి. టుడే మీరు అది చూసారంటే ఇండియా ఈస్ డీమ్డ్ టు బి ద క్యాపిటల్ ఫర్ క్యాన్సర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని అనబోతున్నారు ఇన్ ద నెక్స్ట్ 15 to 20 years. మనం వెళ్తున్న దారి అలా ఉంది అన్ఫార్చునేట్లీ. అండ్ వీఆర్ సీయింగ్ డే బై డే, ఇదివరకు క్యాన్సర్ అంటే ఒక 60 ఏళ్ళ తర్వాత ఎప్పుడో వస్తుంది అన్నారు. టుడే వీఆర్ సీయింగ్ 20-year-olds, 30-year-olds, యంగ్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. అండ్ ఈ అలవాట్లు లేని వాళ్ళ క్యాన్సర్లు వస్తున్నాయి. సో ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కోవిడ్. ఓకే, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. దీన్ని నెగ్లెక్ట్ చేసి ఆ తర్వాత చూద్దామని మనం నిర్లక్ష్యం చేయాల్సిన పాయింట్ కాదు. అలాగని భయపడాల్సిందైతే ఖచ్చితంగా కాదు. వీ హ్యావ్ వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ టుడే అండ్ మోర్ పీపుల్ ఆర్ గెటింగ్ క్యూర్డ్ దాన్ బిఫోర్. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ మోర్ పీపుల్ ఆర్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్. సో అది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వేర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇస్ ప్రివెంటింగ్ క్యాన్సర్. అండ్ దట్ ఈస్ ది ఈవెన్ బెటర్ స్టెప్ దాన్ క్యూర్ చేసుకోవడం కానీ ట్రీట్మెంట్ చేసుకోవడం. సో మెయిన్గా రఘువంశీ గారు, మీరు లైక్ వాట్ మేడ్ యూ టు చూస్ ఆంకాలజీ? అంటే ఎన్నో ఉన్నాయి మెడిసిన్, వై యూ చూస్ దిస్? To start with, I was basically a surgeon అండి. why I am telling you this is, ఇప్పుడు మెడికల్ ఎంబీబీఎస్ చేసిన తర్వాత యూ హ్యావ్ చాయిసెస్ అనమాట. మీరు సర్జన్స్ అవ్వచ్చు, ఫిజిషియన్స్ అవ్వచ్చు. సర్జన్స్ అంటే ఒక డిఫరెంట్ బ్రీడ్. వాళ్ళు బై నేచర్ దే లైక్ బేసికలీ ఆపరేషన్ చేసి ఓ పార్ట్ని తీసి మళ్ళీ జాయిన్ చేసి అదొక డిఫరెంట్ ఇంట్రెస్ట్ అండ్ యాటిట్యూడ్ ఆర్ ప్యాషన్తో ఉన్న ఫీల్డ్. సో వన్స్ స్టార్టింగ్లో నాకైతే కార్డియోథొరాసిక్ సర్జరీ అని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే హార్ట్, చిన్నప్పటి నుంచి అందరూ మాట్లాడుతూ హార్ట్ మీద ఆపరేషన్ చేయడం అలాగా. బట్ యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ ఇన్ టు దిస్ ఫీల్డ్, లక్కీలీ జనరల్ సర్జరీ స్టార్ట్ చేస్తుండగానే వీ హ్యాడ్ అన్ ఆంకో సెంటర్ అన్నమాట. చెన్నైలో రాయపేట హాస్పిటల్లో చేశాను నేను. సో దట్ వాజ్ ది ఓన్లీ గవర్నమెంట్ సెంటర్ విచ్ హ్యాస్ అన్ అటాచ్డ్ క్యాన్సర్ యూనిట్, స్పెషలైజ్డ్ క్యాన్సర్ యూనిట్ ఉండేది. ఈవెన్ చెన్నైలో దట్ వాజ్ ది ఓన్లీ సెంటర్ విత్ అటాచ్డ్ క్యాన్సర్ యూనిట్. సో అక్కడ నేను ఎక్స్పోజ్ అయ్యి సర్జరీస్ చూసి అండ్
ఐ వాజ్ వెరీ మచ్ మోటివేటెడ్. దానివల్ల దెన్ ఐ రియలైజ్ దట్ దిస్ ఈస్ ది ఫీల్డ్ వేర్ ఐ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ అండ్ ఇఫ్ ఐ హ్యావ్ ది స్కిల్ ఆఫ్ ఎ సర్జన్, బికాస్ ఎనీ క్యాన్సర్ సాలిడ్ ఆర్గన్ అంటే ఇప్పుడు మన బాడీలో బ్లడ్లో వచ్చే దాన్ని లిక్విడ్ క్యాన్సర్, బ్లడ్లో వచ్చే క్యాన్సర్ని బ్లడ్ క్యాన్సర్ని లిక్విడ్ క్యాన్సర్స్, మిగతా ఆర్గన్స్లో వచ్చే వాటన్నిటిని సాలిడ్ క్యాన్సర్స్ అంటాం. సో ఈ సాలిడ్ క్యాన్సర్స్ అన్నిటికీ మెయిన్ ట్రీట్మెంట్ ఇస్ సర్జరీ. డెఫినెట్లీ రేడియేషన్, కీమోథెరపీ, అదర్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి విచ్ విల్ ఇంప్రూవ్ ది అవుట్కమ్స్. బట్ సర్జరీ పర్ఫెక్ట్గా జరగకపోతే ఫైనల్ అవుట్కమ్స్ ఎప్పుడు బాగుండవు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సర్జరీ, అండ్ దట్ ఈస్ వేర్ మై కీన్ ఇంట్రెస్ట్ అండ్ motivation was, because that way we can save patients. లైక్ మీరు చూస్తున్నారు ఎట్ ప్రెసెంట్ బీయింగ్ ఎ సర్జన్ ఫ్రమ్ 12 years ఎక్స్పీరియన్స్, లైక్ ఈ 12 years ఇప్పుడు ఎలా ఉంది పేషెంట్ రేషియో అనేది, 12 years బ్యాక్ ఎలా ఉంది? డ్రాస్టికల్లీ డిఫరెంట్ అండి. అన్ఫార్చునేట్లీ అది ఒక ఎక్స్పోనెన్షియల్ రేట్లో గ్రోత్ వస్తుంది. 12 years అంటే దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ యూ. 2006 వాజ్ యాక్చువల్లీ మై స్టార్టింగ్ ఎక్స్పోజర్. సో ఆల్మోస్ట్ 19-20 years నేను చూస్తున్నాను. ఈవెన్ జనరల్ సర్జరీ స్టార్ట్ చేసినప్పుడే వీ హ్యాడ్ అన్ ఆంకో యూనిట్. ఐ యూస్ టు స్పెండ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ మై టైం అక్కడే వెళ్ళి చూసేవాడిని పేషెంట్స్ని. సో చాలా పెరుగుతున్నాయి క్యాన్సర్, అవేర్నెస్ ఓ పక్కన పెరుగుతుంది, బట్ బేసిక్లీ ఇన్సిడెంట్స్ చాలా విచ్చలవిడిగా ఎక్కువ అయిపోయింది. ఎందుకు అంటే దీనికి బోల్డ్ కారణాలు ఉన్నాయి, బట్ మోస్ట్ కామన్ important factor we are supposed to know is our lifestyle. The main adaptation of our urbanization, the modern lifestyle, western culture, we have మన రొటీన్ లైఫ్స్టైల్ లోకి బాగా దూసుకుపోయి 12 years చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. వాట్ వాజ్ ఓన్లీ సీన్ ఇన్ అర్బన్ సిటీస్లోనే ఇప్పుడు Tier 2 సిటీస్, Tier 3 సిటీస్లో కూడా ఈ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరగడం ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తున్నాం. సో ఎంబీబీఎస్ నుంచి మీరు టాటా మెమోరియల్, SVIMS లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లో వర్క్ చేశారు కదా, ట్రైనింగ్ తీసుకున్నారు కదా. సో హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్ దేర్? వండర్ఫుల్ అండి. దట్ ఈస్, ఐ మీన్, బై గాడ్స్ గ్రేస్ ఐ వాజ్ లక్కీ టు హ్యావ్ వండర్ఫుల్ మెంటర్స్. ఎప్పుడు ఈ సర్జికల్ ఫీల్డ్లో ఫిజిషియన్ నేను చెప్పాను, మెడిసిన్లో యూ కెన్ స్టిల్ రీడ్ బుక్స్, యూ కెన్ అప్లై యువర్ దిస్ థింగ్ అండ్ లెర్న్ అ ఫ్యూ థింగ్స్. సర్జికల్ ఫీల్డ్లో ఆల్వేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ గురు who is supportive and who is టీచింగ్ యూ వెల్, అది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే నాకు వండర్ఫుల్ సెంటర్స్లో నేను చెప్పాను కదా, స్టార్టింగ్ జనరల్ సర్జరీలో ఉన్న రాయపేటలో కూడా క్యాన్సర్ ఎక్స్పోజర్ ఉంది. తర్వాత టాటా మెమోరియల్లో 1 year చేసిన దాంతో మంచి ఫౌండేషన్ ఫామ్ అయింది. ఇన్ స్విమ్స్ ఐ వాస్ ది ఫస్ట్ స్టూడెంట్ ఇన్ ది క్యాన్సర్ యూనిట్ అండ్ వెరీ సపోర్టివ్ బాసెస్ అండ్ వాళ్ళన్నీ నాకు నేర్పించి, అండ్ ఐఎమ్ ఆల్ బికాస్ ఆఫ్ them. The number of cases, variety of cases we are exposed to at Tata and SWIMS is also very high. So that way okay, chala manchi foundation form ai we are able to help more patients because of. So main ga ee surgical oncology lo ochina developments enti? Surgical oncology per se as a field has developed over the past 20 years andi. ఇది వరకు 30 ఏళ్ల క్రితం వాళ్ళు ఎవరు చేశారంటే జనరల్ సర్జన్సే చేసేవారు. ఎస్, జనరల్ సర్జన్స్ అప్పట్లో హార్ట్, బ్రెయిన్ తప్ప మిగిలినవన్నీ వాళ్ళే చూసుకునేవారు. కిడ్నీలో క్యాన్సర్ వచ్చినా జనరల్ సర్జన్ చేసేవారు, యూరాలజిస్ట్ లేడు. అలాగే ఇంకెక్కడ ఆర్గన్లో క్యాన్సర్ వచ్చినా వాళ్ళే చేసుకునేవాళ్ళు అనమాట. సో కాకపోతే నౌ సర్జికల్ ఆంకాలజీ అనే సెపరేట్ ఫీల్డ్ రావాల్సి ఎందుకు వచ్చిందంటే, ఇదివరకు 100 ఏళ్ల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఆ బ్రెస్ట్ రిమూవ్ చేయడం, దాని కింద మజిల్ రిమూవ్ చేయడం, సగం చేతికి వెళ్ళి రక్తనాళాలు రిమూవ్ చేయడం, మొత్తం రిమూవ్ చేసేవాళ్ళు. ఈవెన్ దెన్ దేర్ అవుట్కమ్స్ వర్ ఓన్లీ 20-25%. హాల్స్టెడ్స్ మాస్టెక్టమీ అంటాం 100 ఏళ్ల క్రితం. దెన్ ఓవర్ దీస్ 100 years సైన్స్ బాగా డెవలప్ అయ్యి ఓన్లీ సర్జరీతో క్యాన్సర్ క్యూర్ చేయలేము, దాంతోపాటు కీమో, రేడియేషన్ ఇస్తే ఇప్పుడు చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. టుడే స్టేజ్ 1 క్యాన్సర్కి ఈవెన్ వితౌట్ ఫుల్ రిమూవల్, ఓన్లీ పార్షియల్ బ్రెస్ట్ రిమూవల్ అండ్ లింఫ్ నోడ్స్ తీస్తే ఈవెన్ 100% క్యూర్ రేట్స్ వస్తున్నాయి. సో అలాగే హోల్ సైన్స్ హ్యాస్ చేంజ్డ్. సో ఇదివరకు అంటే సర్జరీ ఆయన పని ఆయన చేసుకుని పేషెంట్ పంపించేసారు వేరే ఏ ట్రీట్మెంట్ కానీ. ఇప్పుడు సర్జన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ హోల్ టీమ్. ఇండివిజువల్గా కాకుండా ఆయన ఏంటంటే సర్జికల్ ఆంకాలజిస్ట్, అలాగే మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్, పెథాలజిస్ట్, మేము అందరం కలిపి ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ కింద ఉంటాము. అందరం కూర్చుని కలిసి పేషెంట్ని డిస్కస్ చేసి ఏది బెస్ట్, ఫస్ట్ సర్జరీ చేస్తే బెటరా, లేకపోతే కొంతమంది కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం, ఆర్ రేడియేషన్ చేసి దెన్ ఆర్గన్ ప్రిజర్వ్ చేసే సర్జరీ చేయడం, ఇలాంటివన్నీ అడ్వాన్సెస్ వచ్చాయి. సో ఒక స్పెషలైజ్డ్ పర్సన్ సర్జన్ పేషెంట్ని చూడగానే డైరెక్ట్గా సర్జరీ చేసేయడమా, లేక ఏ సీక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని సర్జన్ డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో అంత స్పెషలైజ్డ్ వచ్చింది కాబట్టి సర్జికల్ ఆంకాలజిస్ట్ అనే ఒక సెపరేట్ వింగ్ ఉంది. అంటే క్యాన్సర్ అంటేనే ఒక డెత్ సెంటెన్స్ లాగా మనం అనుకుంటాం, భయపడతాం. మీరేమంటారు దానికి? నాట్ ఎట్ ఆల్ అండి. ఇన్ టుడేస్ టైమ్ అండ్ ఏజ్ ఐ డోంట్ బిలీవ్ దట్ స్టేట్మెంట్ ఎట్ ఆల్.
ఎస్ ఇట్ వాస్ ప్రాబబ్లీ ట్రూ. మేబీ 10 years బ్యాక్ అలాగా కొంచెం ఉండేది. స్టిల్ మీరు అన్నట్టు దేర్ ఆర్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ పేషెంట్స్ కమింగ్ ఇన్ స్టేజ్ 3, స్టేజ్ 4 వస్తున్నారు. బట్ యాజ్ అవేర్నెస్ ఇస్ ఇంప్రూవింగ్ వీఆర్ ఏబుల్ టు డూ బెటర్. మోర్ ఇంపార్టెంట్లీ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో ఉన్న పేషెంట్స్ అందరినీ క్యూర్ చేయగలుగుతున్నాం. సో అందరికీ తెలియదు ఏంటంటే క్యాన్సర్ అంటే ఒక డిసీజ్ అని అనుకుంటారు. క్యాన్సర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ సింగిల్ డిసీజ్. ఒక సింగిల్ పేరుతో ఇదొక జబ్బు. డయాబెటీస్ ఒక డిసీజ్, హైపర్ టెన్షన్ ఒక డిసీజ్, హార్ట్ ప్రాబ్లం అదొక డిసీజ్. బట్ క్యాన్సర్ ఇస్ నాట్ అ సింగిల్ డిసీజ్. ఇవన్నీ యాక్చువల్లీ లైఫ్ స్టైల్ డిసీజెసే. ఈవెన్ క్యాన్సర్లో కూడా అప్ టు 60-70% లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్లే వస్తాం. కానీ క్యాన్సర్ ఇస్ నాట్ అ సింగిల్ డిసీజ్. బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్నట్టు స్టమక్ క్యాన్సర్లో ఉండదు, స్టమక్ క్యాన్సర్లో ఉన్నట్టు బ్రెయిన్ క్యాన్సర్ ఉండదు, బ్రెయిన్ ఉన్నట్టు లంగ్ ఉండదు, లంగ్ ఉన్నట్టు యూట్రస్ ఉండదు, యూట్రస్ ఉన్నట్టు కిడ్నీ ఉండదు. సో ఎవ్రీ ఆర్గన్ బిహేవ్స్ డిఫరెంట్లీ. సో ఈవెన్ బ్రెస్ట్లోనే వీ హ్యావ్ ఆల్మోస్ట్ 4 to 5 సబ్ టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. దానిలో డిఫరెంట్ అవుట్కమ్స్ వస్తాయి. సో ఇలాగ చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఎందుకు ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అంటే అందరూ అయిపోయింది ఇంకేం చేస్తామో అనుకుంటారు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ వేర్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. కొన్నిటికైతే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే లైఫ్ లాంగ్ నార్మల్ మనిషిలా ఉంటారు. అలాంటి బ్లడ్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. సో అండ్ 100 types ఆఫ్ మాలిక్యులర్ సబ్ టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ ఆర్ దేర్. ల్యూకీమియాస్, లింఫోమాస్లో బోల్డ్ సబ్ టైప్స్ ఉన్నాయి. సో వాటి ట్రీట్మెంట్స్ కూడా వేరీ అవుతాయి. టుడే మాలిక్యులర్ జెనెటిక్స్ అండ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ అని చెప్పి చాలా అడ్వాన్స్ టెస్ట్ చేసి వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఏ పేషెంట్కి ఏ రకమైన ట్రీట్మెంట్ అండ్ పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. అండ్ డెఫినెట్లీ వండర్ఫుల్ రెస్పాన్స్ వస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ అ డెత్ సెంటెన్స్. 10 years from now cancer will definitely become like diabetes. For people to understand అలా చెప్తున్నాను, though it is a different disease but it will be a chronic disease most likely. దాంతో పేషెంట్ ఈజ్ ఏబుల్ టు సర్వైవ్ రాదర్ దాన్ ఒక డెత్ సెంటెన్స్ ఇన్నేళ్లలో ఆర్ వెంటనే ఆయన పోతారు అనే సిచ్యువేషన్ డెఫినెట్లీ విత్ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years అది టోటల్లీ మారిపోతుంది. ఓకే, మీరు అన్నారు కదా లైఫ్ స్టైల్ వల్ల అని, లైక్ మెయిన్గా ఎలాంటి లైఫ్ స్టైల్ వల్ల? సో ఇప్పుడు చూసారంటే క్యాన్సర్కి ఇట్ ఈస్ అ మల్టీఫై. అలాగే క్యాన్సర్ ఈజ్ నాట్ అ సింగిల్ డిసీజ్, ఇట్స్ అ మల్టిపుల్ డిసీజ్ ఇన్ వన్. సిమిలర్లీ దాని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. యూజువల్లీ ఒక జబ్బుకి ఇప్పుడు సే మనకి ట్యూబెర్క్యులోసిస్ వచ్చింది అంటే మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళి అది ఇన్ఫెక్షన్ కాజ్ చేసి అది డ్యామేజ్ చేస్తుంది. దాన్ని బయట నుంచి వచ్చే వాటిని ఎక్స్టర్నల్ సోర్స్. క్యాన్సర్ అంటే అలా కాదు. క్యాన్సర్ ఈజ్ అ చేంజ్ ఇన్సైడ్ అవర్ బాడీ. ఇంటర్నల్లీ దేర్ ఇస్ సమ్ చేంజ్. అ సెల్ విచ్ వాజ్ నార్మల్లీ దేర్, ఇప్పుడు మన బాడీ ఉందనుకోండి, నేను ఇలా ఉన్నాను అంటే నాకు ఒక బ్లూ ప్రింట్, దాన్నే జీనోమ్ అంటాం ఆర్ డిఎన్ఏ అని అందరికి ఐడియా ఉంటుంది. ఆ డిఎన్ఏలో జీన్స్ ఉంటాయి. ఓకే, ఈయన ఇంత హైట్ రావాలి, ఈయన ముక్కు ఇలా ఉండాలి, జుట్టు ఇలా ఉండాలని ప్రతి మనిషికి ఒక ఆకారం హైట్ అన్ని ప్రోగ్రామ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఒక ప్రోగ్రామ్ ప్రకారం అన్నీ వెళ్తూ ఉంటాయి. కాకపోతే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఈ జీన్లో సడన్గా ఏదో మార్పు వస్తుంది. సో నార్మల్గా పెరుగుతున్న ఈ సెల్ సడన్గా దారి తప్పిపోయాక అది విచ్చలవిడిగా పెరిగి పక్క సెల్స్ని కూడా డ్యామేజ్ చేసి ఇలాగ ట్యూమర్స్, క్యాన్సర్ కింద మారుతుంది అంతే. సో ఇట్ ఈస్ వాట్ వాజ్ అండర్ రెగ్యులేషన్, కంట్రోల్లో ఉన్నది అన్రెగ్యులేటెడ్ గ్రోత్, కంట్రోల్ లేకుండా అదుపు తప్పి ఇప్పుడు ఒక కాయలా తయారవుతుంది. దానికి కారణాలు ఉంటాయి. సో కామన్గా జెనెటిక్ ఇస్ వన్ కారణం, అంటే జీన్స్లో ఏదో మార్పు వస్తుంది. సో ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా జీన్ మార్పులు వస్తాయి. నో ఓన్లీ 5 to 10% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ. ఈ జీన్స్లో కూడా జెనెటిక్ అన్ని క్యాన్సర్స్లో జీన్ ఇస్ అ ఫ్యాక్టర్, కానీ హెరిడిటరీ అంటే ఇలాగ మీరు అన్నట్టు ఫ్యామిలీలో స్ప్రెడ్ అయ్యి ఓన్లీ 5 to 10% ఆఫ్ క్యాన్సర్స్. 90% అలా ఉండవు. ఈ మిగిలిన 90%లో ఇదర్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మన చుట్టూ ఉండే ఇట్ మేబీ ఇప్పుడు ఏజ్తో వచ్చే క్యాన్సర్స్, జెండర్ వల్ల వచ్చే క్యాన్సర్, అదర్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. దెన్ ఇండస్ట్రీస్లో ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే క్యాన్సర్ ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, దీస్ ఆర్ ఆల్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. దెన్ అదర్ ఆస్పెక్ట్ ఇస్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. వీటిని మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ముందు మనం విన్న జెనెటిక్ ఫ్యాక్టర్ కానీ మిగతా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ సింగిల్ పర్సన్ వల్ల మనం ఎఫెక్ట్ చేయలేం. కాకపోతే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అని ఆ సింగిల్ పర్సన్ వాళ్ళు మోడిఫై చేసుకోగలరు. వాటిని మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో మోస్ట్ కామన్ విల్ స్టార్ట్ విత్ టొబాకో ఆర్ ఇన్ ఎనీ ఫార్మ్. స్మోకింగ్ కానివ్వండి, గుట్కా కానివ్వండి, ప్యాసివ్ స్మోకింగ్. దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్. ఇప్పుడు పొల్యూషనే కదా ఏముంది అని చాలా మంది అనుకుంటారు. ఆ పొల్యూటెడ్ ఎయిర్లో ఏముంది, నీ పక్కనే 2 నిమిషాల ముందు ఎవరో ఓ ఫుల్ సిగరెట్ తాగేసి వెళ్ళిపోతాడు. యూ వుడ్ హ్యావ్ స్మోక్డ్ half of that. So and actually passive smokers are at a higher risk than active smokers of developing cancers. That is the unfortunate thing. So అలాగా ఎనీ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్స్, as I told you, almost 19 different types of cancers starting from mouth to the urinary bladder. బాడీలో 19 different types of cancers స్మోకింగ్ వల్ల, టొబాకో వల్ల వస్తాయి. ఆల్కహాల్ ఇండివిజువల్లీ కాసెస్ 7 different types of cancers.
ఒబిసిటీ అంటే ఉబ్బసం, లావుగా ఉండడం, దానివల్ల 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ రిస్క్స్ ఉన్నాయి. ఎస్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనదర్. ఎవరైతే యాక్టివ్గా ఉండకుండా జస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆ రోజంతా కూర్చుని ఏ రకమైన ఎక్సర్సైజ్ చేయరు, వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్, క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంటుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది కామన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ అవర్ డయట్. ఓకే, సో దీని గురించి అసలు స్టార్ట్ చేస్తే అదొక హోల్ డే మాట్లాడినా సరిపోతుంది. యాజ్ యూ కీప్ వాచింగ్ ఇన్ మై రీల్స్, ఐఎమ్ వెరీ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ ది డయట్ బికాస్ of the habits which we have made. Manandariki everything we need easy and fast. There is unfortunately nothing which you will get easy and nothing which can be made healthily which is fast. 10 నిమిషాల్లో మీకు జెప్టో డెలివరీ చేసేయాలి ఆర్ స్విగ్గీ డెలివరీ చేసేయాలంటే హౌ విల్ దే మేక్ అ హెల్దీ న్యూట్రిషియస్ డయట్? ఏదో వేచేసి ఆల్రెడీ 10 సార్లు వాడిన నూనెలో నానబెట్టి, ఇట్ ఈస్ ఆల్ ప్రాసెస్డ్, ఇట్ ఈస్ ఫ్లేవర్డ్, దానిలో రకరకాల డైస్, ఆర్టిఫిషియల్, అండ్ ఇఫ్ యూ యూజ్ ఆల్రెడీ ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకుంటారు, ఇట్ ఈస్ ఆల్ ప్రాసెస్డ్. లాంగ్ టర్మ్ మీకు 6 నెలలు అక్కడ ఉంచడానికి దాని నిండా ప్రిజర్వేటివ్స్ వేస్తారు. సో ఆల్ దోస్ కెమికల్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు యూ అండ్ కాజింగ్ డ్యామేజ్. అది ఆన్ డైలీ బేసిస్ కొంచెం మనకి తెలియకుండా మార్పులు వచ్చేస్తున్నాయి. అండ్ దట్ ఈస్ ది ప్రైమరీ రీజన్ వీఆర్ సీయింగ్ సో మెనీ కేసెస్. అంటే లైక్ సపోజ్ ఎర్లీ స్టేజ్లో మనం కనుక్కోవాలి అని అంటే ఇనిషియల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? దేర్ ఆర్ మెనీ క్యాన్సర్స్ విచ్ కెన్ బి ఫౌండ్ అవుట్ ఎర్లీ. ఓన్లీ థింగ్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ అవర్ హెల్త్. ఏంటంటే దేర్ ఇస్ నో సింగిల్ సిమ్టమ్స్ చెప్పి ఇది చూడగానే ఇది క్యాన్సర్ అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోట్లో ఒక చిన్న అల్సర్, మనకి ఏ హ్యాబిట్స్ లేవు, దేర్ మే బి అ షార్ప్ టూత్, సమ్ రీజన్ ఒక అల్సర్ వచ్చింది, బట్ ఇట్ ఈస్ నాట్ హీలింగ్ ఈవెన్ ఆఫ్టర్ 2 weeks. ఆర్ యూ వెంట్ అండ్ టుక్ ట్రీట్మెంట్ 1 month అయింది, అయినా అది హీల్ అవ్వట్లేదు, పెయిన్ లేదు కదా అని మనం నెగ్లెక్ట్ చేసి వదిలేస్తాం. ఈ పాన్ ఇవన్నీ వేసుకునే వాళ్ళకైతే కొంచెం సిగ్గు అనమాట చూపించడానికి, ఏమొచ్చేసిందో ఏమనుకుంటారో, దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇంత పెద్ద అల్సర్ అయ్యి బయటకు వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ షోన్ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్, ఆల్మోస్ట్ 100% ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్, నోట్లో టంగ్లో వచ్చిన అన్నీ క్యూరబుల్. అండ్ వీ సీ ఆల్మోస్ట్ దానిలో 50-60% అలాగే వస్తారు. అండ్ వీఆర్ సీయింగ్ క్యూర్ రేట్స్ లైక్ దట్. సో అలాగా ఆ సిమ్టమ్ ఒకటి. ఏమైనా స్వెల్లింగ్ వచ్చింది, థైరాయిడ్ రీజన్లో స్వెల్లింగ్ వచ్చింది, ఇన్ టుడేస్ టైమ్ దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ వెయిటింగ్ అండ్ సీయింగ్ అదేమవుతుంది అనేది లేదు. ఎనీథింగ్ ఇవి స్వెల్లింగ్ ఉంది మోర్ దాన్ 1 month ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్, డెఫినెట్లీ వెళ్ళి చూపించుకోండి. ఈజీగా ఫెటీగ్ వస్తుంది మనకి, మనం ఇదివరకు చేసే పనుల కంటే ఇప్పుడు కొంచెం చాలా ఎర్లీగా ఫెటీగ్ వచ్చేస్తుంది, మనకి అంత ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాం. దెన్ డెఫినెట్లీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మన ఫుడ్ డయట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా చూసుకోవడం, ఆర్ గెట్ జనరల్ చెకప్. చాలామందికి చిన్న ఈజీగా బ్లీడింగ్ అయిపోతాయి, ఈజీగా బ్రూస్ అవుతాయి, జనరలైజ్డ్ వీక్నెస్ వస్తుంది, ఫెటీగ్ ఉంటుంది, సర్లే ఏదో కారణం చెప్పుకుంటారు మనం. కాకపోతే అదే మనం ఎర్లీగా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఒక్కోసారి సమ్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ ఎర్లీగా కనపడతాయి. దెన్ సడన్ వెయిట్ లాస్. సడన్గా మనం వెయిట్ లాస్, చాలా మంది వెయిట్ లాస్ అంటే ఆనందపడిపోతారు ఇప్పటి కాలంలో. కాకపోతే సడన్ ర్యాపిడ్ వెయిట్ లాస్ విదిన్ 1 month 3 to 5 kgs తగ్గిపోయారు అనుకోండి, అదొక అలార్మింగ్ సైన్. వెంటనే వెళ్ళి మనం చెక్ చేయించుకోవాలన్నమాట. దెన్ బ్లడ్ కమింగ్ ఫ్రమ్ ఎనీ సిస్టమ్ దట్ ఈస్ అన్ అలార్మ్. దానికోసం మనం నెగ్లెక్ట్ చేసి వెయిట్ చేయడం కదా. యూరిన్లో బ్లడ్ వచ్చినా, మోషన్లో బ్లడ్ వచ్చినా వెంటనే వెళ్ళి రెస్పెక్టివ్ డాక్టర్కి చూపించుకుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ కంట్రోల్, దట్ ఈస్ ఫైన్. ఎస్, హెమరాయిడ్స్ వల్ల రావచ్చు, వేరే స్టోన్ వల్ల రావచ్చు, అన్ని క్యాన్సర్ అని అనట్లేదు. మనకు కాజ్ తెలిసి క్యూర్ అయిపోయిందంటే వెల్ అండ్ గుడ్. కాకపోతే తెలియకుండా నెగ్లెక్ట్ చేస్తారు. ఈ స్టేజ్ 3, స్టేజ్ 4 రావడానికి కారణాలన్నీ నెగ్లెక్టే. 2-3 months వాళ్ళు చూపిస్తారు, ఒకసారి చూపించినా తగ్గిపోయింది అనుకుంటారు, మళ్ళీ వచ్చినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో మన హెల్త్కి ఆ అవేర్నెస్ మనం పెట్టుకుని ఎర్లీగా మనం ఒక సిమ్టమ్ రాస్తే, ఎనీ సిమ్టమ్ విచ్ ఇస్ నాట్ గెటింగ్ రిలీవ్డ్ ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ అ డాక్టర్ విదిన్ 1 month, డెఫినెట్లీ కన్సల్ట్ అన్ ఆంకాలజిస్ట్. దట్ ఈస్ హౌ వీ మే ఎర్లీ ఫైండ్ ది క్యాన్సర్. చాలా మందికి ఇది రావాలి అవేర్నెస్ అనేది. ఈవెన్ లైక్ మెన్ అండ్ ఉమెన్ కంపేర్ చేస్తే లైక్ ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎవరు, లైక్ ఉమెన్ లోనా మెన్? అది డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి. ఇప్పుడు ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ తీసుకున్నారనుకోండి, ఇన్ అవర్ రీజన్ అట్లీస్ట్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ ఎక్కువగా మేల్స్లోనే కామన్గా ఉంటుంది ఓరల్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్స్ న్యాచురల్లీ ఫీమేల్స్, థైరాయిడ్ క్యాన్సర్స్ ఎక్కువ ఫీమేల్స్. మన నెక్స్ట్ ఈసోఫేజియల్ క్యాన్సర్స్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. దెన్ అదర్ జిఐ సిస్టమ్ క్యాన్సర్స్ ఎక్కువ మేల్స్కి వస్తూ ఉంటాయి బాగా. లంగ్ క్యాన్సర్స్ ఎక్కువ మేల్స్లో ఉంటూ ఉంటాయి. అలాగే డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్ అది వేరీ అవుతూ ఉంటుంది. ఈవెన్ లైక్ ఉమెన్ చాలా మట్టుకి ఇంట్లోనే తినడము, కొంచెం డైట్ మెయింటైన్ అయినా కానీ లైక్ వై ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ ది క్యాన్సర్స్ విచ్ ఇస్ హార్మోనల్ డిపెండెంట్. దానిలో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రైమర్లీ హార్మోనల్. ఏంటంటే ఉమెన్కి ఎవ్రీ మంత్ యూ హ్యావ్ పీరియడ్స్ గోయింగ్ ఆన్,
అండ్ దానివల్ల హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. 15 days ఒక హార్మోన్, 15 days ఇంకో హార్మోన్ ప్రిడామినెంట్గా ఉంటాయి. సో దీనిలో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎర్లీ ఏజ్ ఆఫ్ మెనార్కీ, పీరియడ్ స్టార్ట్ అవ్వడం, లేట్గా మెనోపాజ్ రావడం, మధ్యలో అబార్షన్స్ రిపీటెడ్గా రావడం, ఇలాంటివి మిస్క్యారేజెస్ ఉండడం, ఇలాంటివన్నీ హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం, దీస్ ఆర్ ఆల్ గుడ్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, ఆ ఫలానా లేడీకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అలాగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి అయితే ప్రిడామినెంట్లీ హార్మోనల్. బట్ ఈ రోజు ఏమైపోయింది, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఇస్ మల్టీఫ్యాక్టోరియల్. నాకు ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటారు, కాకపోతే కూర్చుని అక్కడ ప్రాసెస్డ్ ఫుడ్ తింటారు, స్మోకింగ్ చేస్తుంటారు, లేడీస్ చాలామంది డ్రింకింగ్ చేస్తారు ఇప్పుడు. సో దీస్ ఆర్ ఆల్ యూఆర్ ఇంక్రీజింగ్ యువర్ రిస్క్. వీటి వల్ల ఇట్ ఈస్ నాట్ జస్ట్ యువర్ హార్మోన్, ఈవెన్ అదర్ వేస్ యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఎట్ రిస్క్ ఫర్ క్యాన్సర్. అండ్ ఇవి హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకు, మనం తీసుకునే ప్లాస్టిక్స్ ఉంటాయి, ప్లాస్టిక్స్లోంచి వచ్చే కొన్ని కాంపౌండ్స్, పీపీ, అవన్నీ డైరెక్ట్గా హార్మోన్స్ ఎఫెక్ట్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్లో నేను చెప్తుంటాను కామన్గా, ఇఫ్ యూ పుట్ హాట్ వాటర్ ఆర్ వేడిగా ఉండి మనం తాగితే దానిలో మిలియన్స్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ రిలీజ్ అవుతాయి. దే హ్యావ్ బిన్ షోన్ టు డిస్టర్బ్ హార్మోన్స్. మేల్స్లో ప్రాస్టేట్, ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ కాజ్ చేసే రిస్క్ ఉంటాయి. సో అవన్నీ తెలియకుండా మన లైఫ్లో సీపిన్ అయిపోయి. సో దట్ ఈస్ హౌ ఈవెన్ ఇన్ ఉమెన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇలాగనమాట. ఇప్పటికీ ఇంకా చాలా మంది ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడము, ఈ దీనివల్ల ఎంత రిస్క్ ఉంటుంది క్యాన్సర్? ఇది ప్లాస్టిక్ దగ్గరకు వచ్చేసరికి టుడే ఇఫ్ యూ ఆర్ దేర్ ఇస్ నో ప్రూఫ్ దట్ ఓకే ఈ ప్లాస్టిక్ తీసుకోవడం వల్ల ఇంత రిస్క్ ఉంది అని డెఫినెట్లీ ప్రూవ్ చేయలేదు. కానీ ఆ స్టేజ్కి వచ్చేసరికి ఇట్ వుడ్ హ్యావ్ గాన్ బియాండ్ అవర్ కంట్రోల్, బికాస్ టుడే వీఆర్ ఏబుల్ టు ఫైండ్ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ యువర్ బ్లడ్, స్ప్లీన్, లివర్, ఈవెన్ బ్రెయిన్. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ కూడా క్రాస్ అయ్యి బ్రెయిన్లో ప్లాస్టిక్ డిపాజిట్స్ కనిపెట్టారు. అండ్ దే హ్యావ్ ఆల్రెడీ షోన్ ల్యాబ్లో ర్యాట్స్లో లివర్ ట్యూమర్స్ ఫామ్ అయ్యాయి. సో ఇంకా దానికి ఎంత రీసెర్చ్ కావాలి మనకి, మీకు క్యాన్సర్ వస్తుంది, ఈ ప్లాస్టిక్ తింటే ఈ క్యాన్సర్ వస్తుంది అని. అది వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ టైమ్ దట్ వీ హ్యావ్ నాట్. ప్లాస్టిక్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ ఐటమ్. ఇట్ హెస్ మేడ్ అవర్ లైఫ్ వెరీ ఈజీ. దానికి ప్రాక్టికల్ యూజ్ ఉంది. సో సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, మీరు సామాన్లు తీసుకెళ్తారు, తెస్తారు, అది పారేయండి, అంతే. యూ డిస్పోజ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే అండ్ ఇట్ విల్ బి రీసైకిల్డ్ అకార్డింగ్లీ. బట్ డోంట్ పుట్ యువర్ ఫుడ్, వేడి ఫుడ్ ఐటమ్ కానివ్వండి, దెన్ మళ్ళీ హీట్ మైక్రోవేవ్లో అది మైక్రోవేవ్ యూజబుల్ అని చెప్పిస్తూ ఉంటాడు, ప్లాస్టిక్స్ పెడుతూ ఉంటాం. బట్ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ రిస్కీ. మైక్రోవేవ్లో మనం ప్లాస్టిక్ చేసి హీట్ చేయడం, మైక్రోవేవ్ సేఫ్ అంటారు కదా, సేఫ్ అని ఇస్తారు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టుడే. సో ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ యూ అవాయిడ్. సింపుల్ టీ, చాలా మందికి టీ ఇష్టం, అదేమో టీ బ్యాగ్స్ వేసుకుని తాగుతుంటారు. వన్స్ ఆ వేడి నీళ్ళల్లో మీరు ఆ టీ బ్యాగ్ పెట్టగానే, ప్లాస్టిక్ టీ బ్యాగ్, దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ నానో మైక్రోప్లాస్టిక్స్ విచ్ ఆర్ రిలీజ్డ్. ఈవెన్ టీ స్ట్రెయినర్ కూడా ప్లాస్టికే యూస్ చేస్తారు ఇప్పటికీ చాలా మంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కిచెన్ టోటలీ మేక్ ఇట్ డివాయిడ్ ఆఫ్ ప్లాస్టిక్. యూజ్ స్టెయిన్లెస్ స్టీల్ వెరీ వెల్, గ్లాస్ వేర్ వాడుకోండి. ఇట్ విల్ మేక్ అ రాడికల్ చేంజ్. ఈ చేంజెస్ మీరు చేశారంటే డెఫినెట్లీ నెక్స్ట్ 5-10 years విల్ సీ డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్. ఈవెన్ అల్యూమినియం బౌల్స్ వల్ల కూడా ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. Aluminum per se has not been shown so far cancer risk. Let's see any of this ఇప్పుడు heavy metals or big metals. So problem ఏంటంటే once you heat it and some acidic form, ఇప్పుడు కాపర్ బౌల్స్ లో మనం తాగుతూ ఉంటాం వాటర్, కాకపోతే వాటిల్లో మనం ఏదైనా ఈ లెమన్ తో చేసిన పదార్థాలు కానీ, లేకపోతే టొమాటో ఎసిడిక్ అన్ని మనం ఏమైనా కుక్ చేసిన అల్యూమినియంలో ఆర్ అలాంటి కాపర్లో కూడా అలాంటివి ఏమైనా లెమన్ యాడ్ చేసేస్తే అవి ఈ మెటల్తో రియాక్ట్ అయ్యి వాటిని రిలీజ్ చేస్తుంది. అది రిలీజ్ అయిన తర్వాత దెర్ ఈస్ అ రిస్క్ ఆఫ్ దట్ టాక్సిసిటీ. ఆ మెటల్ రిపీటెడ్గా మనం అది తీసుకుంటాం, ఆ ఫుడ్ అల్యూమినియం మన బాడీలోకి వెళ్ళడం ఆర్ కాపర్ బాడీలోకి వెళ్ళి అది మన టాక్సిటీ కాజ్ చేసే రిస్క్ ఉంటుంది. అల్యూమినియం యూజువల్లీ టాక్సిటీ ఇట్ ఈస్ కన్ఫైన్ టు ద బ్రెయిన్, నర్వస్ సిస్టంలో డ్యామేజ్ కాజ్ చేస్తుంది తప్ప డైరెక్ట్గా క్యాన్సర్ లింక్ అనేది సోఫార్ లేదు. బట్ అది మనకి అవసరం లేదు. అదే చెప్తున్నాను, ఇట్ ఇస్ ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. అవన్నీ తెచ్చుకున్నా దీనివల్ల ఉందా లేదా. కొన్ని వ్యసనాలు ఉన్నాయి, వాటికి మనం కష్టపడాలి. సిగరెట్ అలవాటు ఉంది అంటారు కొంతమంది, ఏముందిలే నేను మిగతా అన్ని ఎక్సర్సైజ్ చేస్తాను, జిమ్ చేస్తాను, 2 సిగరెట్లు తాగితే ఏముంది. ఇదివరకు అయితే రెడ్ వైన్ని ప్రమోట్ కూడా చేసేవాళ్ళు ఆల్కహాల్ కంపెనీస్, హార్ట్కి చాలా మంచిది అని. టుడే ద లేటెస్ట్ రీసెర్చ్ 1 year బ్యాక్ యూకేలో 1 lakh పీపుల్కి టెస్ట్ చేసి చూసారు, ఈవెన్ అ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ పాయిజన్. ఇట్ క్యాన్ కాజ్ క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ చేసేస్తుంది by 30%. సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. వై డూ యూ వాంట్ టు పుట్ పాయిజన్ ఇన్ యువర్ బాడీ అండ్ దెన్ సీ. ఇంకా ఆ అలవాటు ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ అండ్ దెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ స్లోలీ. బట్ వెన్ వీ హ్యావ్ బెటర్ ఆల్టర్నేటివ్స్ ఇంట్లో కిచెన్లో,
ఎందుకు ప్లాస్టిక్ వాడాలి, ఎందుకు అల్యూమినియం వాడాలి? యూ హ్యావ్ స్టెయిన్లెస్ స్టీల్, యూ హ్యావ్ గ్లాస్, విచ్ ఇస్ వండర్ఫుల్ అండ్ కంఫర్టబుల్. సో అది ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ వెన్ ద రిస్క్ ఇస్ దేర్. అలాగే ఇంకోటి లైక్ ఫేస్ క్రీమ్స్ కానీ సోప్స్ కానీ ఎక్కువ యూస్ చేస్తుంటాం కదా, దీని వల్ల క్యాన్సర్ రిస్క్ ఏమైనా ఉంది? పర్ సే వీటిని డైరెక్ట్లీ లింక్ చేసలేవు, బట్ సమ్ ఫేస్ క్రీమ్స్ హ్యావ్ దిస్ స్టెరాయిడ్స్ అండ్ మెర్క్యూరీ, ఈ కాంపౌండ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సమ్ చీప్ క్వాలిటీ అయి ఉండొచ్చు, ఆర్ సమ్ ఇంప్రాపర్ ఇవి తీసుకోవచ్చు. వాటిల్లో ఏంటంటే రిపీటెడ్గా మనం వాటిని రాస్తూ ఉండగా ఏదైనా అదే సింగిల్ ఫ్యాక్టర్ డెఫినెట్లీ డైరెక్ట్గా క్యాన్సర్ కాజ్ చేయకపోవచ్చు, 2 సింగిల్ టైం క్యాన్సర్ కాజ్ చేయకపోవచ్చు. ఇవి అందరూ గుర్తుంచుకోవాలి. నువ్వు ఒక్కసారి చేస్తే ఇప్పుడు నా క్యాన్సర్ వచ్చేస్తుందని భయపడడానికి ఏమీ లేదు, ఆర్ ఇన్నేళ్లే చేస్తున్నాను అయ్యింది. కానీ ఇప్పుడు మీకు తెలిసిన తర్వాత ఎంతవరకు ఏవి తగ్గించుకోగలిగితే ఎక్స్పోజర్ అంత మంచిది అన్నమాట. సో ఈ ఫేస్ క్రీమ్స్ మనకు అలవాటు. దెన్ టుడే యూ బికమ్ మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్. ఒకసారి చూసుకుని మెర్క్యూరీ ఉందా లేదా, స్టెరాయిడ్స్ ఉన్నాయా లేవా, అవి చూసుకుని అవి లేనవి మీరు అప్లై చేసుకోవచ్చు. లిమిటెడ్ ఎంత అవసరమో అవి. ఇప్పుడు సన్ స్క్రీన్ ప్రతి 2 గంటలు రాసుకోమంటారు, అది అవసరం ఉండకపోవచ్చు. ఎస్, సన్ స్క్రీన్ ఇస్ రిక్వైర్డ్, బట్ యాజ్ యూ నీడ్ ఇట్ యూ అప్లై ఇట్ అండ్ యూ సెలెక్ట్ గుడ్ సన్ స్క్రీన్స్ విచ్ డూ నాట్ హ్యావ్ ఎనీ హార్మ్ఫుల్ కెమికల్స్. అలాగా ఈ ఫేస్ క్రీమ్స్ కానివ్వండి, మీరు వాడే ఎనీ కైండ్ ఆఫ్ నెయిల్ పాలిష్ కానివ్వండి, ఇవి కానివ్వండి, యూ హ్యావ్ టు సీ దట్ ఇట్ ఈస్ సమ్ ఫార్మ్ ఆఫ్ కెమికల్ యూ ఆర్ పుట్టింగ్, బట్ దాని యూసేజ్ లిమిట్ చేయడం, ఇలాంటి హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ లేకుండా ఉన్నవి చూసుకోవడం బెటర్. ఈవెన్ ఇది నాన్ స్టిక్ లో కూడా లైక్ ఫుడ్ కుక్ చేసినప్పుడు కెమికల్స్ రిలీజ్ అవుతాయి అని అంటారు. నాన్ స్టిక్ మోస్ట్ కామన్లీ మనకి టెఫ్లాన్ కోటింగ్ వేస్తారండి, PFOA అంటారు. సో ఆ కోటింగ్ రిపీటెడ్గా మనం హీట్ చేసినప్పుడు there is a worry that some fumes will contain, but more than that, once you keep cooking repeatedly, you may scratch the non-stick pan. So once that chemical gets into your food, there is always an increased risk. Okay, so alagani prati non-stick asal zero cheyalem. It is a useful thing, but be aware that మీరు వాడుతున్న నాన్ స్టిక్ వన్స్ స్క్రాచెస్ పడుతున్నాయి అంటే మీరు వెంటనే స్టాప్ చేసి చేంజ్ చేసుకోవాలి, అంతే. అలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా టోటలీ మన లైఫ్ క్యాన్సర్ అట్లా రిస్క్ డైరెక్ట్గా అదే అంటున్నాం కదా, 1 factor 1 time will not cause any cancer. Non-stick cookware will not cause cancer, but if you repeatedly దాన్ని గోకేసి దాని సగం అరిగిపోయేంత వరకు మన వాళ్ళు వాడేస్తాం. మనకు అది అలవాటు. ఏదైనా 100% దానికి డబ్బులు పెట్టింది దానికి 2 మనం వాడేంత వరకు మనకి సాటిస్ఫాక్షన్. బట్ వీ హ్యావ్ టు డెవలప్ అన్ యాటిట్యూడ్, హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కంఫర్ట్. సో అప్పుడు మనం ఇఫ్ ఇట్ స్క్రాచెస్ మొదలయ్యాయి అనగానే స్టాప్ యూజింగ్ ఇట్. దాని ఫ్లేమ్ హీట్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మైక్రోవేవ్ ఇస్ వండర్ఫుల్, ఇట్ డజంట్ కాజ్ క్యాన్సర్. కాకపోతే మీరు ప్లాస్టిక్ లో పెట్టి అక్కడ హీట్ చేశారనుకోండి, దెన్ దెర్ ఇస్ రిస్క్ ఆఫ్ దీస్ థాలైట్స్ గెటింగ్ ఇన్ టు యువర్ ఫుడ్ అండ్ ఆ రిస్క్. సో గ్లాస్ వైర్ వాడుకుని సెరామిక్ వాడుకున్నారంటే ఇట్ ఇస్ మైక్రోవేవ్ ఇస్ అ వెరీ గుడ్ మెథడ్ ఫర్ హీటింగ్. సో గ్లాస్ అండ్ సెరామిక్ ఆర్ సేఫ్ డెఫినెట్లీ. ఓకే, ఈవెన్ నాన్ స్టిక్ కి రిప్లేస్మెంట్ గా ఐరన్ తవాస్ చాలా మంది వాడుతున్నారు. yes, very much. Cast iron is good, cast iron is very well. Stainless steel ఇవన్నీ వాడుకోవచ్చు. ఓకే, ఐరన్ వల్ల అట్లా ఏముండదండి. ఇంకోటి BPA ఫ్రీ ప్లాస్టిక్స్ అని అంటారు కదా, సో మన వాళ్ళు ఈ కంపెనీస్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ సోషల్లీ రెస్పాన్సిబుల్. I have to say it in a very strong way, especially so in India. ఏంటంటే అబ్రాడ్లో చాలా మంది చాలా విషయాల్లో ఇది బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఇండియాకి వచ్చేసరికి బికాస్ ఆఫ్ ది షేర్ పాపులేషన్ వీళ్ళందరికీ ఇది చేయడానికి క్వాలిటీ మానిటర్ చేయడం కష్టమైపోతుంది. అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డెఫినెట్లీ సే వాడు లేబుల్ వేసాడు దాని మీద అంటే ఆ లేబుల్ మీకు వస్తుందా లేదా అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. సో ఫస్ట్ థింగ్, BPA free may or may not mean BPA free. Suppose it is BPA free, what have they used in place of BPA? BPS, BPF అని కూడా వేరే రకాలు ఉంటాయి అన్నమాట. సో దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ కార్సినోజెనిక్ అన్ఫార్చునేట్లీ. సో ఈ ఎనీ ఆఫ్ దిస్ కెమికల్, ఈ బిస్ఫినాల్ A, ఈ బిస్ఫినాల్ S or F, ఇవే నేను చెప్పాను కదా హార్మోనల్ డిస్ట్రప్షన్ కాజ్ చేస్తాయి మేల్స్లోని ఫీమేల్స్లోని. బ్రెస్ట్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ కాజ్ చేస్తాయి. సో దట్ ఈస్ ది రీజన్, బికాస్ వీ డోంట్ నో, ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు టోటలీ అవాయిడ్ ఇట్. ఇంకా ఇన్ఎవిటబుల్ అన్నప్పుడు ప్లాస్టిక్ వాడతాం, అప్పుడు ఈ జాగ్రత్తలు పడాలి. నేను చెప్పినట్టు డోంట్ హ్యావ్ హాట్ వాటర్ కానీ, ఆర్ వాటర్ నింపిన తర్వాత వేడి ప్రదేశాల్లో పెట్టడం, కూలింగ్లో పెట్టుకోవడానికి స్టిల్ ఓకే. అది కూల్ చేసుకుని కూల్గా ఉండేటట్టు ఉంటే సరే. ఆ కూల్ నుంచి మళ్ళీ వేడెక్కింది అనుకోండి, ఇట్ విల్ కాజ్ సమ్ డిస్టర్బెన్స్.
సో బెస్ట్ ఇస్ టు యూస్ స్టెయిన్లెస్ స్టీల్ Yeah. అండ్ ఇఫ్ యూ క్యాన్ ఆర్ ఈవెన్ గ్లాస్. అవుట్ సైడ్ లో దొరికే ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ అది ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అది దట్ ఈస్ వై ఐ టెల్ యూ ఇట్స్ అ లైఫ్ స్టైల్ చేంజ్. ఇట్ ఈస్ నాట్ దట్ వన్ థింగ్ నేను ఓకే ఓన్లీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మానేసి ఇంకా నాకు క్యాన్సర్ రాదు అనుకోవడానికి లేదు. అక్కడ ప్లాస్టిక్ మానేయాలి, ఇక్కడ కుకింగ్లో చేంజెస్ చేయాలి, మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దాని తర్వాత ఫుడ్ సరిగ్గా తినాలి, ఫుడ్ సరిగ్గా కుక్ చేసుకోవాలి, సరిగ్గా తెచ్చుకోవాలి. సో ఇట్స్ అ హోల్ అప్రోచ్, మన మైండ్ సెట్ దానికి మారాలి. అంటే నాకు చాలా డౌట్ ఉండేది, లైక్ ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ మనకి ప్లాస్టిక్ లోనే వస్తుంది. అది ఏమంటారంటే ఇది ఫుడ్ సేఫ్ ప్లాస్టిక్ కవర్స్ అంటారు కదా, అది నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. వాట్ ఈస్ ఇట్? See, as long as the plastic is there, temporary storage, cold లో ఉన్నప్పుడు it is okay. Today we cannot totally do away with that. ఫుడ్ గ్రేడ్ ప్యాకేజెస్ అంటారు కదా, packages అంటారు. As I told you, the same ఇండియాలో how reliable it is a question. మనకి కుదరలేదు అది తీసుకోండి, వేరే ఆప్షన్ లేదు. We cannot make it zero. Yeah. The whole point is to get the risk factor to as low as possible. ఇప్పుడు మా తాతగారు రోజు 2 సిగరెట్లు కాల్చేవారు, 90 ఏళ్ళు బతికారు, ఏం అవ్వలేదు అంటారు. అవును. ఏం చేస్తారు అప్పుడు? కాకపోతే యూ మే టేక్ సిగరెట్స్ ఓన్లీ ఫర్ 2 years, 3rd year క్యాన్సర్ రావచ్చు. సో ఎవరికి ఎంత రిస్క్ వస్తే ఎప్పుడు క్యాన్సర్ వస్తుందని ఎవరు చెప్పగలరు? సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్, దీస్ ఆర్ నాట్ కాజిటివ్ ఫ్యాక్టర్స్. కాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు నాకు ఎక్కడో వెళ్ళాను, ఓ చలి ప్రదేశానికి, అక్కడ ఒక వైరస్ అంటుకుంది, దానివల్ల వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, సైనస్ వచ్చింది. ఆర్ ఇంకెక్కడికో వెళ్ళాను, ఏదో గుచ్చుకుంది, దానిలో బ్యాక్టీరియా వచ్చింది, సో ఇన్ఫెక్షన్ ఫామ్ అయింది. సో అవి కాజిటివ్ ఫ్యాక్టర్స్. ఒక కారణం వల్ల అది వచ్చింది, దాంతో మనకి తెలుస్తుంది, దాని ట్రీట్మెంట్. క్యాన్సర్కి అలాగా అది ఉండవు. ఇవన్నీ 10 ఫ్యాక్టర్స్ ఇలా ఉన్నాయి, దాని మీద అది అవన్నీ కలిపి ఇండ్యూస్ చేస్తాయి. కొంతమందికి 10 సార్లు చేస్తే ఆ జీన్లో మార్పు వస్తుంది, కొంతమందికి 100 సార్లు చేస్తే ఆ జీన్లో మార్పు వస్తుంది, కొంతమందికి 1000 సార్లు చేస్తే వస్తుంది. ఆ జీన్, మీ జీన్ ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది మీకు తెలియదు మార్పు వచ్చే వరకు. మార్పు వచ్చిన తర్వాత అది ఎప్పుడు బయటపడుతుంది, అప్పుడు యూ విల్ నో దట్ యూ హ్యావ్ క్యాన్సర్. నాకు 2 ఏళ్ళకే వచ్చింది, వాళ్ళు 30 ఏళ్ళకైనా రాలేదు అనుకోవడంలో లేదు. సో మీరు ఆ రిస్క్ తీసుకోగలరా? 2 ఏళ్ళకా, ఏడాదికా, నెలకా? ఆ రిస్క్ ఆ రిస్క్ మనం తగ్గించుకోవాలి, ఎంతవరకు తగ్గించుకోవాలి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఇన్ని క్యాన్సర్ కేసులు కనిపిస్తున్నాయి కాబట్టి వీ నో దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్టర్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ విచ్ కెన్ బి అవాయిడెడ్. సో అప్ టు 60 to 70% of cancers can be prevented with these lifestyle changes. ఇంకోటి లైక్ కిచెన్ ఆయిల్స్ వల్ల ఏమన్నా కిచెన్ ఆయిల్స్, ఇంట్లో వాడే ఆయిల్స్, ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్, యూజువల్లీ ఇట్ ఇస్ ఫైన్. ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు యూజ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ పర్ సే. ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్స్లో జరిగేది, దేర్ ఇస్ ఆల్వేస్ హెక్సేన్ అనే ఒక పెట్రోలియం కాంపౌండ్తో పాటు దాన్ని ఒక వెరీ స్ట్రాంగ్ వేలో దాన్ని తయారు చేసి మీకు ఇస్తారు, రిఫైన్ చేయడానికి, అది బ్యూటిఫుల్గా ఉండడానికి. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఇది సెంట్స్ అన్నీ యాడ్ చేసి అలా తయారు చేస్తారు. సో రిఫైన్డ్ ఆయిల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ విల్ అవాయిడ్ టోటలీ. బేసిక్ కుకింగ్కి మనకి నువ్వుల నూనె ఇలాంటివి కోల్డ్ ప్రెస్డ్వి చాలా మంచిగానే, ఈవెన్ కోకోనట్ ఆయిల్ ఇస్ ఆల్సో ఫైన్. అకేషనల్లీ ఫ్రైస్ చేసుకోవడానికి దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ యూజింగ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. మీరు ఎప్పుడైనా ఫ్రైస్ తినాలనిపిస్తే హ్యాపీగా మీరు రిఫైన్డ్ ఆయిల్తో ఆసారి వాడుకుని సింగిల్ యూజ్ అండ్ త్రో ఇట్ అవే. మళ్ళీ దాన్ని చేయదు. అనదర్ మేజర్ ఫ్యాక్టర్ ఇస్ రిపీటెడ్గా అదే అలా రేపు మళ్ళీ చేసుకుందాం, ఎల్లుండి మళ్ళీ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ దాన్ని స్టోర్ చేసి మళ్ళీ వేడి చేసి ఇలా రిపీటెడ్గా చేయడం వల్ల మళ్ళీ అన్ని కెమికల్స్ బయటకు వచ్చి రిస్క్ వస్తుంది. సో టుడే ఎయిర్ ఫ్రైయర్స్ వచ్చేసాయి, దానిలో ఫైండ్ గుడ్ క్వాలిటీ వన్ వితౌట్ టెఫ్లాన్ కోటింగ్, స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నవి తీసుకుని యూ కెన్ యూజ్ ఎయిర్ ఫ్రైయర్లో వాడుకుని, దానిలో కొన్ని ప్రికాషన్స్ తీసుకుని వాడుకుంటే యూ కెన్ స్టిల్ ఎంజాయ్ సమ్ ఫ్రైడ్ ఫుడ్. అంటే ఈ ఎయిర్ ఫ్రైయర్స్లో కూడా చాలా, అంటే లైక్ చాలా మంది ఇట్స్ అంటే బ్యాడ్ అని చెప్తున్నారు కదా. అదే చెప్పాను కదా, నేను చెప్పేవన్నీ ఇట్ ఇస్ నాట్ లైక్ ఒక సింగిల్ ఎంటిటీని మనం బ్యాడ్ అని ముద్ర వేసి పక్కన పెట్టుకోండి. డస్ ఎయిర్ ఫ్రైయర్ per se cause cancer? No. But if you use air fryer in a bad way, if you use Teflon coated air fryers, and if you heat at very bad temperatures, you are at risk. If you use refined oils, you are at risk of cancer. So ఈ 3 factors మనం జాగ్రత్తగా చూసుకుని ఎయిర్ ఫ్రైయర్ వాడుకోవచ్చు. దెన్ ఎయిర్ ఫ్రైయర్ ఈజ్ అ వెరీ గుడ్. జస్ట్ లైక్ అవర్ ఫోన్. ఫోన్ మంచిదా చెడ్డదా? Everyone is in a dilemma today. Why? Because you don't know how to use the technology. It is the best technology which has changed our lives today. You want to speak to your loved ones thousands of kilometers away, in 1 second you're able to do. But you are not using only for that. రాత్రి 10 అయినా కూడా పడుకోకుండా దాన్ని చూస్తూ మన కళ్ళు పాడు చేసుకుంటూ, నిద్రపాడు చేసుకుంటూ, మన మెంటల్ కండిషన్ పాడు చేసుకుంటూ మనం దానికి అడిక్ట్ అయిపోతున్నాం. So as long as you are the master of whatever you use and you know how to handle it, then you'll be fine.
ఈవెన్ లైక్ ఈ స్టేజ్ 1, 2, 3, 4 ఇలా ఉంటాయి కదా, ఈ స్టేజ్లో ఎలా ఉంటుంది సివియారిటీ, క్యాన్సర్ సివియారిటీ అనేది? వెరీ సింపుల్. స్టేజ్ 1 ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ కోసం అంటే స్టేజ్ 1 అంటే ఓన్లీ ఏ ఆర్గన్లో స్టార్ట్ అయిందో ఆ ఆర్గన్లో ఉంది. ఓకే. స్టేజ్ 2 అంటే ఏ ఆర్గన్లో ఉందో ఆ ఆర్గన్ దాన్ని జస్ట్ కొంచెం బయటకు వచ్చింది. స్టేజ్ 3 అంటే ఆ ఆర్గన్కి ఎక్కడికి స్ప్రెడ్ అవ్వచ్చు, లింఫ్ నోడ్స్ అని ఉంటాయి అక్కడ, వారు పక్కన ఉండే కొన్ని ఆర్గన్స్కి అతుక్కుని ఉంది. స్టేజ్ 4 అంటే అది ఉన్న చోటు నుంచి బాగా దూరంగా బోల్డ్ చోట్లకి స్ప్రెడ్ అయిపోయింది. ఇలాగ మనం స్టేజెస్ డివైడ్ చేస్తాం. సో ఎక్కువ మంది మీ దగ్గరికి వచ్చేది ఏ స్టేజ్లో? మోస్ట్లీ ఇప్పుడు స్టేజ్ 3, స్టేజ్ 2. అప్పటి వరకు తెలియదు సిమ్టమ్స్ అనేది. టు బి ఆనెస్ట్, ఇట్ ఈస్ 80% నెగ్లెక్ట్. నెగ్లెక్ట్ అండి, ఏమీ లేదు. టుడే వీఆర్ సీయింగ్, ఐ ఆపరేట్ ఆల్మోస్ట్, ఐఎమ్ వెరీ ప్రో ఫర్ కన్జర్వేటివ్ సర్జరీస్. అంటే ఇప్పుడు బ్రెస్ట్ అనుకోండి, వి ట్రై టు ప్రిజర్వ్ ద బ్రెస్ట్. అలాగే ఇంటెస్టైన్ చేస్తాం, ఇంటెస్టైనల్ సర్జరీస్లో స్ఫింక్టర్ సేవింగ్ సర్జరీస్ అని చేస్తాం, అలాంటివి. సో ఐఎమ్ అ పర్సన్ వేర్ ఈవెన్ కంట్రోలింగ్ ది క్యాన్సర్ ఇస్ వన్ ఆస్పెక్ట్, అండ్ టుడే అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రిజర్వ్ ది ఫంక్షన్ ఆల్సో. ఇప్పుడు బ్రెస్ట్ రిమూవల్ అంటేనే ఒక పెద్ద ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఫర్ ఎనీ లేడీ. సో మన ఆబ్జెక్టివ్ అది. సో ఐ ఆల్మోస్ట్ అప్ టు 65 to 70% ఆఫ్ మై పేషెంట్స్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన లేడీస్లో ఐ ప్రిజర్వ్ ది బ్రెస్ట్. సో ఐ టేక్ దట్ ఎక్స్ట్రా ప్రికాషన్. దానికి ఒక డెఫినెట్ అడ్వాంటేజెస్ ఆల్మోస్ట్ 40-50% ఆర్ కమింగ్ ఇన్ ఎర్లీ స్టేజెస్. ఇదివరకు అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. బట్ మీరు అన్నట్టు స్టిల్ పీపుల్ నెగ్లెక్ట్, నాకు అవదులే అనుకోవడం, లేకపోతే భయపడిపోవడం. అన్ఫార్చునేట్లీ డ్యూ టు సోషల్ మీడియా దే గో ఫర్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్. అది కూడా చూస్తున్నాం, అదొక హిండ్రెన్స్ అయిపోయింది ఈ మధ్య. సో దీస్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్. బట్ స్టిల్ స్టేజ్ 3, స్టేజ్ 2 ఆల్సో వెరీ మచ్ క్యూరబుల్ విత్ వండర్ఫుల్ planned treatments, which includes all surgery, chemo and radiation. We're able to get cure rates manchigane vastundi. So what are the specialized surgeries you do? As I just told you, my interest, primary interest in oncology is minimally invasive surgery andi. Ante previously సర్జరీ ఆంకాలజీలో ఎలా ఇవాల్వ్ అయిందంటే వీ యూస్ టు బి మోర్ రాడికల్. ఓ చోట వచ్చిందంటే ఆ పార్ట్ మొత్తం తీసేయం, చేతికి వచ్చింది చేయి తీసేయడం, కాలు కింద వస్తే ఆ భాగాన్ని తీసేయడం, కడుపులో వచ్చిందంటే మొత్తం రిమూవ్ చేసేయడం, అండ్ బ్రెస్ట్ వస్తే బ్రెస్ట్ మొత్తం రిమూవ్. దట్ ఈస్ హౌ ఆంకాలజీ స్టార్టెడ్. క్యాన్సర్ సర్జరీ స్టార్ట్ అయినప్పుడు వీ యూస్ టు బిలీవ్ దట్ బిగ్గర్ ది సర్జరీ, మోర్ ఎక్కువ ఏరియా తీసేస్తే అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. బట్ ఆఫ్ లైట్ వీ హ్యావ్ ఫౌండ్ ఇట్ ఇస్ క్యాన్సర్ ఇస్ మోర్ ఆఫ్ ఎ సిస్టమిక్ డిసీజ్. అంటే బాడీలో ఆల్రెడీ క్యాన్సర్ కణాలు ఎక్కడో చోట ఉంటాయి. ఈవెన్ దో ఆ ఆర్గన్లో మనం తీసిన క్యాన్సర్ కణాలు వేరే చోట ఉండడం వల్ల మళ్ళీ వెనక్కి వస్తుంది. సో దానికోసం మనం ఎడిషనల్ ట్రీట్మెంట్స్, ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ అవన్నీ ఇచ్చి వీఆర్ ఏబుల్ టు గెట్ గుడ్ కంట్రోల్స్. సో అలాగా, సో మై ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ టుడే నాట్ జస్ట్ క్యూరింగ్ క్యాన్సర్ బట్ గివింగ్ అ బెటర్ ఫంక్షనల్ అవుట్కమ్ పేషెంట్ అండ్ హ్యావ్ అ బెటర్ ఇమోషనల్ కండిషన్. ఏంటంటే మనం లైఫ్ స్పాన్ ఒక్కటే పెంచితే సరిపోదు, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి పేషెంట్కి. సో ఇఫ్ హీఈస్ unable to eat, we should make a system where he'll be able to eat. Okay. Then if కింద ఇంటెస్టైన్స్లో వస్తుంది క్యాన్సర్, he should be able to again pass a normal way. Okay, not have a bag here permanently, దానిలోగా మోషన్ కలెక్ట్ అయ్యేటట్టు అలాంటి సిచ్యువేషన్ లేకుండా. సో సిమిలర్లీ ఎక్కడో చేతిలో సార్కోమా అలా వచ్చింది, వీ షుడ్ నాట్ నీడ్ టు రిమూవ్ ద హోల్ హ్యాండ్ టు సేవ్ ద పేషెంట్స్ లైఫ్. సో చెయ్యి సేవ్ చేసి సమ్ ఫార్మ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ చేసి స్టిల్ హ్యావ్ అ ఫంక్షనల్ దిస్ థింగ్. సో దీస్ ఆర్ ది ఏరియాస్ విచ్ ఐ స్పెషలైజ్ ఇన్. అండ్ ఇన్ అడిషన్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ, ఈవెన్ ద సేమ్ సర్జరీ ఇప్పుడు ఈసోఫేగస్ సర్జరీ అంటామంటే మన ఫుడ్ పైప్ ఇక్కడ ఉంటుంది, మన గొంతు నుంచి పొట్టకు కనెక్ట్ చేసి దానిలో వచ్చే క్యాన్సర్స్కి వీ డూ వ్యాట్స్ అంటాం, అంటే వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ. మెయిన్ ప్రాబ్లమ్ ఈ సర్జరీస్లో ఏంటంటే మనము ఇక్కడ చెస్ట్ ఓపెన్ చేసి ఈసోఫేగా ట్యూమర్ని రిమూవ్ చేసి చేయాలి. సో ఆల్ దీస్ ఇయర్స్ 10 years ముందు వరకు మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ విత్ దట్ సర్జరీ వాస్ లంగ్స్ కాంప్రమైజ్ అయిపోతాయి, హార్ట్ ఫంక్షన్ అంత సరిపోదు, అండ్ వాళ్ళు ఇన్ఫెక్షన్స్, వేరే కాంప్లికేషన్స్ వచ్చి లైఫ్ థ్రెటనింగ్గా అయిపోయింది. సో ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారా మనం అసలు కట్ చేయకుండానే ఓన్లీ చిన్న 3 holes పెట్టి మనం చక్కగా ఆ ట్యూమర్ అంతా రిమూవ్ చేయగలుగుతాం. సిమిలర్లీ పెల్విస్లో ఇలా రెక్టమ్ అని అంటాం, అంటే మన లార్జ్ ఇంటెస్టైన్కి ఎండింగ్ పార్ట్ అనమాట. అది ఆల్మోస్ట్ మన కింద భాగంలో పెల్విస్ లోపల ఉంటుంది. సో చుట్టూ బోనీ స్ట్రక్చర్ ఉంటుంది, మన చేతులు వెళ్ళి ఆపరేట్ చేయడం చాలా కష్టం. సో అక్కడ మనం ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ, లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కానీ చేస్తే వీఆర్ ఏబుల్ టు గెట్ వండర్ఫుల్ రిజల్ట్స్ అండ్ హ్యావ్ అ బెటర్ ఫంక్షనల్ అవుట్కమ్ ఫర్ ది పేషెంట్. సో దిస్ ఇస్ వేర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్. రోబోటిక్ సర్జరీస్ ఆల్సో? yes. ఎక్కువగా లైక్ ఈ రెండు మీరు చేస్తుంటారా, రోబోటిక్ సర్జరీ కానీ? It depends, yeah. Whenever
ఎవర్ ఫీజిబుల్ వీ డూ. ఇప్పుడు ఎలాగంటే యాజ్ ఐ టోల్డ్ యూ ది పేషెంట్ షుడ్ బి ఫీజిబుల్. ట్యూమర్ అలాగ మనకు ఆపరేట్ చేయడానికి వీలుగా ఉండాలి, అండ్ పేషెంట్ ఎఫర్డబిలిటీ ఫ్యాక్టర్స్ ఇవి ఉంటాయి. సో వెన్ ఎవర్ పాసిబుల్ వీ డూ. నాట్ ఎవ్రీ క్యాన్సర్, ఇప్పుడు ఓరల్ క్యావిటీ, గొంతులో, బ్రెస్ట్లో వాటికి సర్జరీస్ చేయడం, ఓన్లీ అబ్డామిన్లో ఉండే క్యాన్సర్స్కి, కిడ్నీ క్యాన్సర్, ఇలాగే ఇంటెస్టైనల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఈసోఫేగల్ క్యాన్సర్, ఇలా వాటికి అవి వస్తుంటాయి మంత్లీ. ఒక డెఫినెట్లీ ఫ్యూ కేసెస్ వి కీప్ డూయింగ్. సో ఈ 12 yearsలో మీరు వర్క్ చేస్తున్నప్పుడు లైక్ మీకు మోస్ట్ ఇన్స్పైరింగ్ పేషెంట్ కానీ ఇన్స్పైరింగ్ స్టోరీ కానీ ఏదైనా ఉందా? ఒకటని చెప్పలేమండి, టు బి ఆనెస్ట్, బికాజ్ వన్స్ యూ స్టార్ట్ మీటింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్, యూ రియలైజ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూ హూ డస్ ద జాబ్, ఈవెన్ ద పేషెంట్ ఇస్ అ మేజర్ ఫ్యాక్టర్. ఏంటంటే మనమే అన్నీ చేసాం. ఎస్, మై స్కిల్ అండ్ మై ఎక్స్పర్టీస్ ఇస్ అ మేజర్ హెల్ప్. కాకపోతే ఐ హ్యావ్ సీన్ వండర్ఫుల్ రికవరీస్ ఇన్ పేషెంట్స్ వేర్ ఐ థాట్ అమ్మో కష్టమే, ఇవి రికవర్ అవుతారా లేరా, ఆర్ విల్ షీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సర్జరీ, అసలు ఇవిడ తట్టుకుంటారా లేరా అని. సో మోస్ట్ ఇన్స్పైరింగ్ వన్స్ ఆర్ ద వన్స్ వేర్ పేషెంట్స్ మోటివేట్ అస్. బికాజ్ దేర్ వాజ్ ఎ లేడీ, ప్రాబ్లీ సెకండ్ ఇయర్ ఆఫ్ మై ప్రాక్టీస్లో ఉన్నప్పుడు, she had a heart condition and very high risk for surgery. ఇలా చేస్తే she might or may not come. So I told them it is your risk. And she is like, డాక్టర్ గారు నేను అక్కడ బెంగళూరు నుంచి అక్కడ అంత దూరం నుంచి వచ్చాను, మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను, ఐ హ్యావ్ 100% ఫెయిత్, మీరు చేయండి, అంత మంచిగానే అవుతుంది, నాకేం అవుతుంది. అండ్ షీ వెంట్ హోమ్ వెరీ వెల్. ఈవెన్ నార్మల్ పేషెంట్స్ కంటే ఇంకా చాలా మంచిగా రికవర్ అయిపోయి షీ వెంట్ హోమ్. సో దోస్ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ అస్. అండ్ ఆ పేషెంట్స్ అని చూసి టుడే ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై పేషెంట్స్ హూస్ యాక్చువల్లీ బికమ్ అ క్యాన్సర్, షీఈస్ అ క్యాన్సర్ సర్వైవర్, షీ హెస్ బికమ్ అ పేషెంట్ ఎడ్యుకేటర్ అనమాట. ఎందుకంటే షీ ఈస్ డైనమిక్ అండ్ ఇన్స్పైరింగ్ అండ్ వెరీ మోటివేటెడ్. ఇప్పుడు ఐ మే నాట్ హ్యావ్ ద టైమ్ టు స్పెండ్ సో మచ్ టైమ్, అండ్ నేను చెప్తే పేషెంట్ పర్స్పెక్టివ్ డిఫరెంట్, ఆ డాక్టర్ గారు చెప్పారు, పీపుల్ డూ బిలీవ్, బట్ దెర్ ఇస్ అదొక డిఫరెన్స్ ఉంటుంది, ఒక బ్యారియర్ ఉంటుంది. సే క్యాన్సర్ సర్వైవర్, పేషెంట్ హూ హెస్ సర్వైవ్డ్ క్యాన్సర్, దెన్ షీ కమ్స్ అండ్ టెల్స్ ద పేషెంట్, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ డన్, దిస్ ఇస్ వాట్ ఐ ఎమ్ డూయింగ్. అందుకే లైక్ షీ ఈస్ 72 years old when she came. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రిపుల్ నెగటివ్ నా దగ్గరకు వచ్చినప్పుడు. ట్రిపుల్ నెగటివ్ అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. సో దానిలో ఎస్ దేర్ ఆర్ సర్వైవర్స్, బట్ there are people who do not recover, very high chance of recurrence. She said, నాకు ఏమవుదండి, నాకు 100% నమ్మకం ఉంది, నేను చక్కగా వచ్చేస్తాను, మీరు నాకు చేయండి, నేను ఇస్తాను. షీ హెస్ ఈవెన్ గివెన్ మీ టెస్టిమోనియల్స్. సో షీ టెల్స్, అండ్ అందరూ కీమోథెరపీ తీసుకుంటే జుట్టు అంతా ఊడిపోతుంది, ఎలాగా మేము అవ్వదు అని. షీ ఈజ్ అ లివింగ్ ఎగ్జాంపుల్. షీ హెర్సెల్ఫ్ కమ్స్ అండ్ వీళ్ళందరూ ఎందుకండి భయపడతారు, నేను ఏం తినాలో చెప్తాను, అది తింటే చక్కగా జుట్టు అంతా, నా జుట్టు ముందు కంటే పొడుగ్గా వచ్చింది ఇప్పుడు అంటుంటారు. సో అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఐ లెర్న్ ఫ్రమ్ దీస్ పేషెంట్స్ ఇస్ యాటిట్యూడ్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్ యాటిట్యూడ్ ఎంత బాగుంటే వాళ్ళ అవుట్కమ్ అంత బాగుంటుంది. డాక్టర్ని ట్రస్ట్ చేయాలి, వాళ్ళ ఓన్ నమ్మకం వాళ్ళకు ఉండాలి, వాళ్ళ మీద కానీ వాళ్ళ దేవుడు అనుకోండి, ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకుని వాళ్ళు ముందుకెళ్తే వండర్ఫుల్ అవుట్కమ్స్ వీ హ్యావ్ సీన్. ఈవెన్ అంటే మీకు ఫిజికల్గా కానీ, పర్సనల్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ ఈ స్ట్రెస్ అనేది ఎప్పుడైనా మీ మీద పడ్డదా? అంటే ఇన్ని సర్జరీస్ చేస్తుంటారు కదా. ఉంటుందండి, ఇట్స్ ఆల్వేస్ దేర్ ఈస్ సమ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్. Physically we do adapt to it because that is what we chose, that is my passion. If I don't operate for 6 hours or 8 hours, last week lo 2 surgeries and I had to operate 8 hours on a surgery continuously. So manam tindi manesi whatever it is, but the satisfaction we get when we put the last stitch, it is we cannot explain that. Because when we start అదొక ప్రాజెక్ట్ లాగా, వీ స్టార్టెడ్ లైక్ ద హోల్ థింగ్, వీ హ్యావ్ టు రిమూవ్ దిస్, ఈ ప్లేసెస్లో ఇలా చేయాలి అని చెప్పి మేము ప్లాన్ వేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు స్పెషలైజ్ సర్జరీస్, దిస్ పేషెంట్ 3 years అయి ఉంది, హీ వెంట్ అవే బికాస్ సమ్ సర్జన్ సెడ్ ఇంకా ఆపరేషన్ అవ్వదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. దెన్ 2 years వాళ్ళు ఎలాగో దే మేనేజ్. సో లక్కీలీ మేము మళ్ళీ టెస్ట్ చేసి చూస్తే ఇట్ వాస్ స్టిల్ ఆపరబుల్, బట్ ఇట్ రిక్వైర్డ్ అన్ అడ్వాన్స్ సర్జరీ కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాటెంపరల్ ఫోసా అంటాం. అంటే ఇక్కడ మన ఓరల్ నోట్లో ఉండేదానికంటే ఇలా పైకి వెళ్ళి మన బ్రెయిన్కి, స్కల్ బేస్ అంటాం, బ్రెయిన్ కింద ఉండే బోన్, అక్కడ వరకు వెళ్ళిపోయింది. సో అక్కడ వరకు వెళ్ళి మొత్తం క్లియర్ చేసేయాలి వచ్చింది. సో దట్ టుక్ అస్ అ లాట్ ఆఫ్ టైమ్ అవన్నీ క్లియర్ చేసి, బట్ అల్టిమేట్లీ పేషెంట్ చాలా మంచిగా రికవర్ అయ్యారు, ఇప్పుడు మంచిగా ఉన్నారు. సో దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో
ఎఫర్ట్ పెట్టేటప్పుడు ఆ ఫిజికల్ స్ట్రెస్ అనేది మాకు తెలియదు, బికాస్ వీ లవ్ ది జాబ్ వీఆర్ డూయింగ్. ఇమోషనల్ స్ట్రెస్ ఇస్ వన్ థింగ్ విచ్ వీ లెర్న్ టు హ్యాండిల్ విత్ ద జాబ్. ఇనిషియల్లీ ఐ యూస్ టు బి వెరీ వల్నరబుల్, టు బి ఆనెస్ట్. అంటే we put so much effort and our intention is to cure the patient. So sometimes it is not possible, either due to patient's disease బాగా అడ్వాన్స్ ఉండడం అయి ఉండొచ్చు, లేకపోతే ఒకసారి పేషెంట్స్ సరిగ్గా ట్రీట్మెంట్కి దే మే నాట్ కోఆపరేట్ ఆర్ దే మే నాట్ బి విల్లింగ్. సమ్టైమ్స్ మనం అంత ఎఫర్ట్ పెడతాం, కష్టపడి సర్జరీ చేస్తాం, బట్ అవుట్కమ్స్ మన చేతిలో ఉండవు, దే మే నాట్ రికవర్ సో వెల్. సో అవి డిఫికల్ట్ టైమ్స్ ఫర్ అస్ టు హ్యాండిల్. నాకైతే ఒక్కోసారి రాత్రులు నిద్ర కూడా పట్టేది కాదు. ఇఫ్ సమ్ పేషెంట్ పాసెస్ అవే ఈవెన్ ఆఫ్టర్ వర్కింగ్ హార్డ్ ఫర్ అ వీక్ ఆర్ సో బయటకు వస్తారనుకుంటాం. అన్ఫార్చునేట్లీ కొంతమంది అంత మంచి రికవర్ అవ్వలేకపోతారు. సో ఓవర్ టైమ్ వీ హ్యావ్ లెర్న్డ్ దట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద జాబ్, వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. We develop our own mechanisms and then move on, because luckily by God's grace we get another chance to treat another patient and get a smile on their face. Alaga we get a lot అంటే of ఎవ్రీ టైం satisfaction. ఒకలా ఉండదు, సమ్ టైమ్స్ క్రిటికల్ Sometimes, సిచువేషన్స్. exactly. We do the same surgery, but that patient may not recover, complications రావచ్చు, and we work hard. Sometimes they may recover, they may not recover. It is rare, but అది అయినప్పుడు కూడా కొంచెం బాధ వేస్తుంది. అదే అలా మీకు ఏదైనా హార్ట్ఫుల్ మూమెంట్ ఏదైనా ఉందా? రీసెంట్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ దేర్ వాజ్ అ యంగ్ గర్ల్ అనమాట. సో ఆవిడకి వీ గేవ్ chemotherapy. It was a rare type of cancer, stomach lo. Then we gave chemotherapy, anni chesamu. She responded decently well. Then we went and did a full cytoreductive surgery antam, mottham complete removal chesi anta chesam. She did recover well initially, but within 6 months or so again she came back with a very bad disease అనమాట. సో షీ యూస్ టు గా అన్నయ్య అన్నయ్య అని అలాగా మాట్లాడుతూ ఉండేది అనమాట. షీ వాంటెడ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ, బట్ ఐ హ్యాడ్ టు కన్విన్స్ హర్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. నీకు వచ్చిన సిచ్యువేషన్ ఏదమ్మా, అట్లీస్ట్ వాళ్ళది అంటే సమ్ టైమ్స్ చాలా పర్సనల్ అయిపోతుంది. నేను మా ఆయన ఇంట్లోంచి పారిపోయి వచ్చాము సార్, పెళ్లి చేసుకున్నాము, ఇప్పుడు కానీ నాకేమైనా అయిందంటే మా ఆయనకి చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎలాగైనా నన్ను సేవ్ చేయండి, మాకు పిల్లలు కావాలి, మా పిల్లలతో వెనక్కి వెళ్తే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అని చెప్తారు. సో వీఆర్ ఆల్సో ఎమోషనలీ కనెక్టెడ్ టు సచ్ పేషెంట్స్ అండ్ వీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. Unfortunately, she passed away after a few months. So those are sometimes which difficult, some not in our control, but అంటే that's unknown cancer. It's a very aggressive form of cancer. Stomach lo ante actually ovarian form of ovarian cancer, but very aggressive, and even with the best treatment she could not recover. అంటే ఎందువల్ల వచ్చింది అట్లా మనకేం తెలియదు. Mostly ante she was around 25, so that's very young. It is mostly a genetic cause. Genetic అంటే hereditary కాదు, ఫ్యామిలీ నుంచి వచ్చిందని కాదు ఈవిడికి. There is some gene change, mutation which has occurred. ఆటోమేటిక్. కొన్ని అయితే ఇడియోపతి, నేను ముందు చెప్పాను కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు ఆ జీన్ చేంజ్ అని, కొన్నిటికి అసలు ఏ కారణం ఉండదు. ఇప్పుడు పిల్లల్లో వస్తారు 3 months, 1 year, 2 yearsలో కూడా క్యాన్సర్స్ వస్తుంటాయి. అవన్నీ ఈ జెనెటిక్ కాజెస్. అవి ఫ్యామిలీలో రాకపోయినా పుట్టుకతో వాటిలో ఏదో మార్పు వస్తుంది, ఆ మార్పు వల్ల వాళ్ళకి క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. అయితే ఈ ఏజెస్ బట్టి కానీ లైఫ్ స్టైల్ బట్టి కానీ చేంజెస్ ఉంటుందా ట్రీట్మెంట్లో? Yeah, definitely. The basic bottom line treatment of surgery, chemo, radiation, అవన్నీ క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఫర్ ఈచ్ క్యాన్సర్, టైప్ ఆఫ్ క్యాన్సర్, స్టేజ్ ఆఫ్ క్యాన్సర్కి అవన్నీ క్లియర్గా ఉంటాయి. ఇన్ అడిషన్ టు దట్ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇలాంటివన్నీ అడ్వాన్స్డ్ హార్మోనల్ థెరపీ అన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఎర్లీ స్టేజ్ ఉంటే ది లెస్సర్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ ఓన్లీ సర్జరీతో క్యూర్ అయిపోతుంది, మేము ఇంకేమీ ట్రీట్మెంట్స్ కూడా. ఓకే, సో కిడ్నీ క్యాన్సర్ ఉంది, స్టేజ్ 1, స్టేజ్ 2లో ఓన్లీ సర్జరీ, నథింగ్ ఎల్స్. ఈవెన్ స్టేజ్ 3 వరకు కూడా కిడ్నీ క్యాన్సర్లో అసలు ఇంకేం చేయం. అలాగా ఓరల్ క్యాన్సర్లో ఎర్లీగా ఉన్నాము అంటే ఓన్లీ సర్జరీ, దానిలో రేడియేషన్ కూడా ఇవ్వం. అలాగా డిపెండింగ్ ఆన్ ది స్టేజ్ దానికి ట్రీట్మెంట్స్ మారుతుంటాయి. పిల్లల్లో కామన్గా వచ్చేవి బ్లడ్ క్యాన్సర్స్ అండి, ల్యూకేమియాస్, లింఫోమాస్ అంటాం. దెన్ బ్రెయిన్ ట్యూమర్స్, కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి, సమ్ థైరాయిడ్ క్యాన్సర్స్, అండ్ కిడ్నీలో విల్మ్స్ ట్యూమర్ అని ఒక రకమైన క్యాన్సర్ వస్తుంటుంది. ఇలాగా ఇవి కొంచెం డిఫరెంట్ సబ్సెట్, బట్ ఓన్లీ సిల్వర్ లైనింగ్, ఎస్ పిల్లల్ని చూస్తే మనకు బాధ వేస్తుంది కానీ దే డూ రికవర్ క్వైట్ వెల్. సో సిల్వర్ లైనింగ్ ఏంటంటే పిల్లలందరిలో వీ హ్యావ్ వెరీ గుడ్ క్యూర్ రేట్స్ ఈ ట్రీట్మెంట్స్తో. ఆల్మోస్ట్ మోర్ దాన్ 85 to 90% బాగా క్యూర్ అయిపోతారు, మంచిగా రికవర్ అవుతారు.
పిల్లలు చాలా రెసిలియంట్గా ఉంటారు టు ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ వి గివ్ అడల్ట్స్లో పిల్లలు చూస్తే, అండ్ దే కమ్ అవుట్ వెల్. దట్ ఈస్ ద పాజిటివ్ ఆస్పెక్ట్. సో డిపెండింగ్ ఆన్ ది ఏజ్ స్టేజ్ అండ్ అడల్ట్స్కి చిల్డ్రన్కి అలా వాళ్ళ క్యాన్సర్ బట్టి ఏమన్నా ఉంటాయా మీరు అన్నట్టు? కాజెస్ జెనెటిక్ అండ్ పిల్లల్లో లెస్ దాన్ 10 years వాళ్ళందరికీ క్యాన్సర్స్ వస్తున్నాయంటే ఓన్లీ కాజెస్ జెనెటిక్. వీ మే ఆర్ మే నాట్ ఫైండ్ ఇట్. హెరిడిటరీ కాదు, ఫ్యామిలీలో వచ్చినవి కూడా ఉంటాయి కొన్ని. అది కాకుండా జెనెటిక్ ఏదో సమ్ జీన్ చేంజ్ వచ్చి వాళ్ళకి ఈ క్యాన్సర్ వస్తుంది. లైక్ మీ లేటెస్ట్ రీల్స్ ఇన్స్టాలో లైక్ అనెస్థీషియా అండ్ సర్జరీస్ మధ్య ఉన్న డైనమిక్ రీల్ ఒకటి ఉంది, ఫుల్ ట్రెండింగ్ రీల్. దాని గురించి లైక్ ఆ రీల్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ కంటెంట్ రాయడం కూడా అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? సో ఐ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ అనే చెప్పాలి, బికాజ్ మీ అండ్ మై అనెస్థెటిస్ట్ వి బీన్ ఆల్మోస్ట్ వర్కింగ్ ఫర్ మాకు 8 years పైన పరిచయం ఉంది, కలిసి వర్క్ చేస్తాం. మధ్యలో వీ వర్క్ ఎట్ డిఫరెంట్ ప్లేస్, బట్ నౌ అగైన్ వీఆర్ వర్కింగ్. సో మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. సో వీ మేక్ ఫన్ ఆఫ్ ఈచ్ అదర్, అండ్ మా ఆపరేషన్ థియేటర్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ కంఫర్టబుల్ అనమాట. సిస్టర్స్ కానివ్వండి, మా అసిస్టెంట్స్, అక్కడ అనెస్థీషియా అసిస్టెంట్, మేము అందరం అంటే ఒక ఫ్యామిలీ లాగే లిటరలీ జోక్స్ వేసుకుంటూ, ఇప్పుడు 6 hours ఆపరేట్ చేస్తున్నాము, సీరియస్గా చేస్తే ఇట్ ఈస్ నాట్ హ్యాపీ, ఐ మీన్ కంఫర్టబుల్ ఫర్ ఎనీ వన్. సో అలాగా మా అట్మాస్ఫియర్ బాగుంటుంది. సో ఆ దీనిలోనే మనం రీల్స్ చేస్తుండగా సార్ ఓ ఫన్నీ రీల్ చేద్దాం, ఎవరో ఏదో చూసుంటారు, అయితే మన టైప్లో చేద్దాం, మన దగ్గర జరిగేవి ఏవైనా సిచ్యువేషన్, మొన్న అక్కడ ఏదో పడిపోయింది, ఇంకోటి కాళ్ళ మీద పడిపోయింది కదా ఇన్స్ట్రుమెంట్ అన్నారు, ఓ సరే అక్కడి నుంచి వీల్ టేక్ ఇట్, ఆ ఇన్స్ట్రుమెంట్ నా కాళ్ళ మీద పడినట్టే చేస్తే నేను ఎలా రియాక్ట్ అవుతాను, అలా స్లోలీ వి డెవలప్డ్ అది అల్టిమేట్. అండ్ ఇంకోటి వస్తాడు నా రాజా సాంగ్, అది వి సా ఇట్ సమ్ సిమిలర్ రీల్ ఇంకో చోట చూసాం. బట్ మన తెలుగు సెటప్ లో ఆ లాంగ్వేజ్ కి, ఎందుకంటే మా అనెస్థెటిస్ట్ ఎప్పుడు నేను లేట్ వస్తానని ఏడిపిస్తూ ఉంటాడు నన్ను, అప్పుడప్పుడు ఆయన్ని నేను ఏడిపిస్తూ ఉంటాను. సో వీ థాట్ ఇట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్ విచ్ మా మెడికల్ ఫీల్డ్ లో అందరూ కనెక్ట్ అవుతారు అని చెప్పి జస్ట్ ఫర్ ఫన్ చేసామంటే, వన్ డే వీఆర్ జస్ట్ ఫ్రీ, కేసెస్ అయిపోయి ఏం చేద్దాం అంటే సరదాగా ఇచ్చేద్దాం అని మొదలైంది. అనెస్థీషియా ఇచ్చినాక సర్జన్ కోసం వెయిట్ చేస్తారా? అవుతాయండి అప్పుడు. ఐ మీన్ పర్పస్ఫుల్లీ వీ డోంట్ మేక్ ఇట్ హ్యాపెన్, బికాజ్ ఇది కోఆర్డినేట్ చేసుకునేది మోస్ట్లీ. సమ్ టైమ్స్ నేను ఇన్ బిట్వీన్ 2 operations కిందకి వెళ్ళి నేను ఓపీడీ చూస్తూ ఉంటాను, అక్కడ ఓపీడీలో డిలే అయిపోతూ ఉంటుంది, అలాగ అవుతూ ఉంటాయి కొన్ని. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ మేము కూడా వెయిట్ చేసిన ఉంటాయి, అనెస్థీషియా వాళ్ళు వెయిట్ చేసిన కూడా. అంటే సోషల్ మీడియాలో చాలా మంది క్యాన్సర్ గురించి చాలా తెలియని వాళ్ళు కూడా పెడుతుంటారు కదా, మిస్కన్సెప్షన్స్ గురించి. లైక్ వాట్స్ యువర్ థాట్ ఆన్ ఇట్? ఫ్రాంక్ గా చెప్పాలంటే దేర్ వాజ్ ఆల్మోస్ట్ 2 years బ్యాక్ లిటరలీ బ్లడ్ బాయిల్ అయిపోయిందండి, బికాస్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మై సబ్జెక్ట్ అండ్ the kind of effort we put in trying to counsel the patients, to guide them ఒక మంచి ప్రాపర్ వేలో మాకు తెలిసిన సబ్జెక్ట్ సైంటిఫిక్ బేసిస్ మీద మేము ట్రీట్మెంట్ ఇస్తుంటే, చాలా మటుకు అంటే నాన్ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అంటే వితౌట్ ఎనీ ప్రూఫ్, ఎవరో వాళ్ళు ఏదో అకౌంటెంట్ కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, వేరే ఏదో ఫీల్డ్లో ఒకసారి న్యూట్రిషనిస్ట్, కొంతమంది సమ్ ఈ ఆయుర్వేద హోమియో ఫీల్డ్ వారు, అంటే ఫాల్స్ ప్రామిసెస్ అనమాట అవన్నీ చేసి పేషెంట్స్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటే, ఇనిషియల్లీ ఐ నెవర్ అంత ఎక్కువ తీసుకునేవాడిని కాదు. సోషల్ మీడియా చూసి దాని తర్వాత మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అల్టిమేట్లీ అలా నా దగ్గర పేషెంట్స్ వచ్చి సఫర్ అయితే, ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను, 10 years చూస్తున్నాను. ఆయుర్వేదం హోమియోకి వెళ్ళి కొంతమంది సఫర్ అయ్యి రావడము, ఇంప్రాపర్ అవుట్కమ్స్ సరిగ్గా ఉన్న, మీరు అన్నట్టు ఫస్ట్ స్టేజ్లో ఉన్నది 3rd stage మళ్ళీ మా దగ్గరకు వస్తారు 4th stage అయ్యేసరికి ఏమీ చేయలేకపోవడం, అలాంటి ముందు నుంచే చూస్తున్నాను. అది సోషల్ మీడియా కోవిడ్ అయిన తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి అక్కడ వీళ్ళందరూ క్యాన్సర్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. క్యాన్సర్ ఈజ్ నాట్ అ సింగిల్ డిసీజ్, ఇట్ ఈస్ నాట్ లైక్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్, దాన్ని ఒక సింగిల్ మందుతో మొత్తం మాయం చేస్తాను అనే మాటలు అనడానికి కరెక్ట్ కాదు. బ్రెస్ట్ క్యాన్సర్లోనే ఇన్ని రకాలు, బ్లడ్ క్యాన్సర్లో ఇన్ని రకాలని నేను చెప్పాను. సో బాడీలో అట్లీస్ట్ 20-30 రకాల ఆర్గన్లో డిఫరెంట్ క్యాన్సర్స్ వస్తాయి. సో హౌ విల్ యూ సే ఇట్స్ అ సింగిల్ డిసీజ్? ఇప్పుడు ఒక క్యాన్సర్కి నేను ఫలానా ట్రీట్మెంట్ తీసుకున్నాను, అక్కడ అది బాగా అయింది అంటారు. వీళ్ళకి అది ఏ క్యాన్సరో తెలియదు, ఏ స్టేజో తెలియదు, దానిలో ఏ రకమో తెలియదు, బట్ ఇలాగ చెప్తారు. అక్కడ ఇది తీసుకున్నది బాగా అవ్వలేదు, బాగా అయ్యిందని చెప్పింది స్టిల్ పర్వాలేదు, అట్లీస్ట్ అక్కడ తీసుకుని వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్, బాగా అవ్వలేదని చెప్తారు. బట్ యాక్చువల్లీ మీకు ఆ రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు, యూ మే నీడ్ సమ్ అదర్ ట్రీట్మెంట్. మీ హోల్ ట్రీట్మెంట్ ప్రోటోకాలే డిఫరెంట్గా ఉండొచ్చు, మీకు వచ్చే అవుట్కమ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. అవన్నీ ఎవరికి అవగాహన ఉండదు. అది తెలియక ఈ 1 minute 1.5 minute వాళ్ళు ఏదో ఒక
కాంట్రవర్సీయో సంచలనం సృష్టించడానికి జస్ట్ టు గెట్ వ్యూస్ ఆర్ సంథింగ్ అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. సో అవి చూసి వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ డెవలప్ దిస్ అవేర్నెస్. వన్ వాజ్ డెఫినెట్లీ my motto is prevention is better than cure. Yes. So to develop awareness among people that almost 70% of cancers, up to 70% of cancers can be prevented with change in lifestyle. Then the next thing is, even with the treatments avanni get a better understanding. See, don't believe me also. నేను ఎవరో మీరు చెక్ చేయండి, వెళ్ళి గూగుల్లో వెతకండి డాక్టర్ రఘువంశీ అసలు ఆంకాలజిస్టా కాదా, ఊరికే ఫేక్ డిగ్రీ. ఎందుకు రీసెంట్గా ఒక డైటీషియన్ ఎవరో వెరీ ఫేమస్ ఇన్ హైదరాబాద్ తెగ డైట్లు రాసిస్తూ ఉంటుంది. Came to know that she doesn't even have a dietitian degree. Oh. And she's making lots of reels in this thing. I don't even remember her name, but chala idaipe. So alanti place, that is where you are getting your information. Online nammadam anedi chala kashtam. So aa nammakam teppichadaniki, that is where we started Instagram start chesi janaliki. So now ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత ఐఎమ్ హ్యాపీ దట్ దేర్ at least some number of people I'm able to help. And ఇలాగ మీ ద్వారా if I'm able to reach more people and influence more people, not just me, at least cancer అన్న తర్వాత meet a proper oncologist. If you don't like or did not understand, meet another. There are enough number of oncologists today in any place. Even tier 2, tier 3 cities-లో కూడా ఆంకాలజిస్ట్ వచ్చేసారు. సో క్యాన్సర్ అనే మాట వినగానే వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు కామన్గా లైక్ బ్లడ్ మనము 1 yearకి ఒకసారి ఇట్లా బేసిక్ టెస్ట్ చేయించుకుంటారు అందరూ, బట్ స్క్రీనింగ్ అనేది ఎవరు చేయించుకోరు కదా, లైక్ చాలా తక్కువ. లైక్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి అట్లా స్క్రీనింగ్ చేయించుకుంటే నార్మల్ పర్సన్ చేసుకోవచ్చా? ఎస్, స్క్రీనింగ్ అనేది నార్మల్ పర్సన్కి చేసేదే. ఒకసారి డిసీజ్ వచ్చి ఆర్ సిమ్టమ్ ఉన్నా కూడా ఆ టెస్ట్లు చేస్తే వాటిని డయాగ్నోస్టిక్ టెస్ట్ అండి. మీకు ఏ సిమ్టమ్ లేరు, చక్కగా ఇంట్లో ఉన్నారు, మామూలుగా ఉన్నారు, వాళ్ళకి టెస్ట్లు చేసి క్యాన్సర్ కనిపెట్టాలి అంటే దాన్ని స్క్రీనింగ్ అంటాం. సో టుడే దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ క్యాన్సర్స్ విచ్ హ్యావ్ స్క్రీనింగ్. నాట్ ఎవ్రీ క్యాన్సర్ హ్యాస్ స్క్రీనింగ్. 5 of them. లేడీస్లో చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్ అనే టెస్టులు చేస్తాం. అలాగే కోలాన్ క్యాన్సర్ అంటే ఇంటెస్టైనల్ క్యాన్సర్, దానికి స్టూల్లో బ్లడ్ ఉందా లేదా ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్, కొలనోస్కోపీ ఈ టెస్ట్ చేస్తాం. దాని తర్వాత లంగ్ క్యాన్సర్కి లో డోస్ సిటీ స్కాన్ అని చెప్పి చేస్తాం, ఓన్లీ ఇన్ హెవీ స్మోకర్స్, వీళ్ళలో చేస్తాం. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్ మేల్స్, మోర్ దాన్ 50 years ఉన్న వాళ్ళందరికీ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంది. ఈ ఒక్క టెస్ట్తో వీ విల్ గెట్ ఎ గుడ్ ఐడియా దట్ క్యాన్సర్ ఉండే రిస్క్ ఉందా లేదా. సో ఈ 5 స్క్రీనింగ్స్ అవైలబుల్. స్పెసిఫిక్ ఏజెస్లో వాటికి మొదలెట్టుకోవాలి. ఫీమేల్స్ అందరికీ అబౌవ్ 40 ఆర్ అట్లీస్ట్ అబౌవ్ 50 బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చెప్తాం, అబౌవ్ 30 సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, అబౌవ్ 50 కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్, లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ చేస్తున్నారంటే ఎనీ టైమ్ అబౌవ్ 40, ప్రాస్టేట్ అంటే అగైన్ అబౌవ్ 50. సో ఈ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరూ ఆల్ జనరల్ పాపులేషన్ వీ వుడ్ అడ్వైస్ టు టేక్. హై రిస్క్, ఆల్రెడీ ఫ్యామిలీలో రిస్క్ ఉంది అంటే ఆ రిస్క్ ప్రకారం ఇంకా ఫర్దర్ ఎర్లీగా చేసుకోమని చెప్తాం. దీనిలో కూడా అన్ఫార్చునేట్లీ కొన్ని ల్యాబ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, క్యాన్సర్ స్క్రీనింగ్ అనే పేరు పెట్టి రకరకాల బ్లడ్ టెస్ట్లు చేసేస్తున్నారు. CA19-9 ఈ టెస్ట్, ఆ టెస్ట్, దాంతో ప్యాంక్రియాస్ క్యాన్సర్ తెలుస్తుంది, కోలాన్ క్యాన్సర్ తెలుస్తుంది. అలాంటివి ఏవి లేవండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ప్రూవెన్ టెస్ట్. జెనెటిక్ టెస్టింగ్ అనే ఒకటి ఉంది, బట్ దట్ విల్ నాట్ డిఫైన్ అ స్పెసిఫిక్ క్యాన్సర్కి ఇది వస్తుందా లేదా అనేది కాదు. ఏమైనా జీన్స్లో మీకు మార్పులు ఉన్నాయా అనే ఒక ఐడియా ఇస్తుంది, బట్ దట్ విల్ డెఫినెట్లీ నాట్ గివ్ యూ దట్ ఇది. సో కొంతమంది జెనెటిక్ టెస్ట్ చేస్తే మొత్తం తెలిసిపోతుంది అనుకుంటారు. అట్ ప్రెసెంట్ దేర్ ఇస్ నో సచ్ టెస్ట్. స్క్రీనింగ్ అయితే ఈ 5 చేసుకుంటే మంచిది. సో న్యూట్రిషన్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ అని ఆల్రెడీ మనం మాట్లాడాం, బట్ మీ దృష్టిలో ఎలాంటి న్యూట్రిషన్ ఇస్ బెటర్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్? క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, క్యాన్సర్ ప్రివెన్షన్ ఇస్ వన్ ఆస్పెక్ట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్ వన్ ఆస్పెక్ట్. సో ట్రీట్మెంట్ అనేసరికి డ్యూరింగ్ ట్రీట్మెంట్ యూ హ్యావ్ టు బీ ది మోస్ట్ పవర్ఫుల్ యూ కెన్ బీ. ఓకే, సో ఆ టైంలో మేము జనరల్గా పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే వెరీ హై ప్రోటీన్ డయట్, హై ఫైబర్ డయట్. ఓకే, సి ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బాడీ ఈజ్ మేడ్ ఫ్రమ్ ప్రోటీన్. దట్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద బాడీ. మనకి ఎలాగే ఇంటికి సిమెంట్ బ్రిక్సో మన బాడీకి దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. ప్రోటీనే మన బిల్డింగ్ బ్లాక్స్ అనమాట.
సో ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు టేక్ అట్లీస్ట్ 1 to 1.5 grams per kg బాడీ వెయిట్, అంటే ఓకే 60 kgs ఉంటే 70 నుంచి 80 గ్రాముల ప్రోటీన్ ఎవ్రీడే వెళ్ళాలి. ఎవ్రీడే వెళ్ళాలి. వెజ్ సోర్స్ అవనండి, నాన్ వెజ్ సోర్స్ అవనండి, ఎనీ ఫార్మ్ ఆఫ్ సోర్స్ అది తీసుకుంటేనే దే విల్ బి ఏబుల్ టు టాలరేట్ ఆల్ దిస్ టాక్సిన్స్. ఇన్ అడిషన్ దే రిక్వైర్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, వాటికి అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. వాటికి మోస్ట్ ఇంపార్టెంట్లీ మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆల్ అదర్ కైండ్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, దెన్ నట్స్, సీడ్స్. These are all important aspects which will give you all the trace elements అంటాం. ఈ మెగ్నీషియం, జింక్, సెలీనియం ఎక్సెట్రా అవన్నీ కలిపి వచ్చి ఇవన్నీ యాడ్ అవుతాయి. సో ఈ పార్ట్ ఇవన్నీ బేస్ చేసుకుని మా డైటీషియన్ ఉంటారు, వాళ్ళు న్యూట్రిషన్ అడ్వైస్ చేస్తారు. ఆ పేషెంట్ రిక్వైర్మెంట్, లిక్విడ్ డైట్ మీద ఉన్నారా, సాలిడ్ తీసుకోగలరు, అలాగా ట్రీట్మెంట్ టైంలో. ప్రివెన్షన్లో కూడా ది సేమ్ ప్రిన్సిపల్స్ అప్లై మోర్ ఆర్ లెస్. కొత్తగా మ్యాజిక్ ఏమీ చేయక్కర్లేదు. ఈ రోజు నేను క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలంటే, నేను ఇప్పుడు చెప్పినవన్నీ తినడం కంపల్సరీ. ఓకే, నా రీల్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ క్లియర్ కదా. ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ రీల్ ఐ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫుడ్, వాట్ ఈస్ ద బెస్ట్ కైండ్స్ ఆఫ్ ఫైబర్, బెస్ట్ అవైలబుల్ ప్రోటీన్స్, ఈ నట్స్ తింటే అడ్వాంటేజ్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇన్ అడిషన్ ప్రివెన్షన్కి యూ షుడ్ అవాయిడ్ దిస్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎనీ కైండ్ ఆఫ్. ఇప్పుడు షుగర్ వల్ల క్యాన్సర్ వచ్చేస్తుంది అంటే, నో, దెర్ ఇస్ నో ప్రూఫ్ టుడే దట్ ఓకే ఇలా షుగర్ తినగానే మీ క్యాన్సర్ రిస్క్ పెరిగిపోయింది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ ఫ్యాక్టర్, సింగిల్ టైం అలా ఉండదు. బట్ యువర్ డైలీ యాడెడ్ షుగర్ అడ్వైజబుల్ ఈజ్ అప్ టు 30 grams, ఓకే, 30 mg ఆఫ్ షుగర్. అంతకన్నా ఎక్కువ యాడెడ్ షుగర్ వేసుకోకూడదు. సో మీరు తినే ఫుడ్లో అంతవరకు, సో కాఫీలో ఒక స్పూన్ వేసుకుని తాగితే నో హార్మ్ ఎట్ ఆల్, ప్రతిదానికి భయపడిపోక్కర్లేదు. బట్ whatever sugar you take, if you are able to take it in a combined form, జ్యూసులు చేసుకోకుండా హోల్ ఫ్రూట్స్, ఆరెంజ్ కానీ యాపిల్ కానీ అలాంటివి తిన్నారని యూ విల్ గెట్ ద బెస్ట్ బెనిఫిట్ అనమాట. సో ఆ ప్రిన్సిపల్స్ యాడ్ చేసుకోవాలి. న్యూట్రిషన్ ఈజ్ అ హ్యూజ్ టాపిక్. సో ప్రివెన్షన్లో ప్రిన్సిపల్స్ విల్ రిమైన్ ద సేమ్. ఈ ఫైబర్, ప్రోటీన్, అదర్ ట్రేస్ ఎలిమెంట్స్కి కావాల్సిన న్యూట్రియంట్ ఫుడ్ అంతా ముందు నుంచి కూడా మీరు తీసుకోవడం. ఇన్ అడిషన్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. అండ్ ఇంకోటి, లైక్ పేషెంట్స్కి మీరు ఫస్ట్ చెప్పినప్పుడు, లైక్ క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు, లైక్ హౌ దే రియాక్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్? టుడే మోస్ట్ ఆఫ్ దెమ్, దే హూ కమ్ టు అస్, దే ఆల్రెడీ హ్యావ్ అన్ ఐడియా, బికాస్ క్యాన్సర్ ఈజ్ అ డిసీజ్ వేర్ దే డైరెక్ట్లీ డోంట్ కమ్ టు అస్. ఎక్కడో చోట వెళ్తారు, వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తారు, మామూలు ప్రాబ్లం అనుకుంటారు. సో దే డాక్టర్స్ రిఫర్ టు అస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్ హ్యాపన్స్. దే హ్యావ్ అ స్మాల్ ఐడియా. అండ్ టుడే బికాస్ దెర్ ఇస్ సో మచ్ అవేర్నెస్, షాక్ వాల్యూ అనేది ఇదివరకు కంటే కొంచెం తక్కువ. ఏంటంటే పీపుల్ వెదర్ దే డైజెస్ట్ ఆర్ నాట్ అనేది ఇండివిజువల్గా వేరీ అవుతుంది, కానీ షాక్ అవ్వడం అంత అవునా అని కొంతమంది అవుతారు. బట్ ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే హౌ యూ ప్రెజెంట్ ఇట్. అందుకే ఐ ఎంఫసైజ్ దట్ యూ షుడ్ మీట్ ద ప్రాపర్ డాక్టర్ ఎట్ ద ప్రాపర్ టైం, బికాస్ ద ఫస్ట్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ ఎనీ పేషెంట్. సో అప్పుడు ప్రాపర్గా డయాగ్నోస్ చేసి, ప్రాపర్గా ట్రీట్ చేసి, డాక్టర్ షుడ్ స్పెండ్ టైమ్ అండ్ కౌన్సిల్ ద పేషెంట్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్, ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ మై పేషెంట్స్, దే డూ అడ్జస్ట్ విదిన్ అ డే ఆర్ టూ. దే వాళ్ళకి అర్థమైపోయాక వన్స్ దే డైజెస్ట్, వాళ్ళు బాగానే. The point is you should also explain the fact that even if it is a diagnosis of cancer, there is very good hope. Okay, end of the day when the patient has hope, the response, I mean, they are able to understand and take the proper treatment. మనం ఫ్యూచర్లో చూసుకుంటే ఆఫ్టర్ 10 years ఎలా ఉండబోతుంది మీ వ్యూలో? Definitely very hopeful అండి. So today the advances, the way the advances have come, almost చాలా మటుకు క్యాన్సర్స్లో, as I told you, from radical surgery నుంచి చాలా conservative surgery, we are preserving and having very good results. And technologically we have advanced from open surgeries to minimally invasive robotic surgeries అన్నీ వచ్చాయి. So future with AI also coming in, artificial intelligence, definitely it will help on, add on, be it diagnostic, క్యాన్సర్ ఐడెంటిఫై చేయడం దగ్గర నుంచి, ట్రీట్మెంట్ ప్లాన్స్ వేయడం దగ్గర నుంచి, ట్రీట్మెంట్ డోసేజెస్ క్యాలిక్యులేషన్ ఫర్ కీమోథెరపీ, రేడియోథెరపీ, ప్రెసిషన్, ఈవెన్ ఇంకా మోర్ ప్రాపర్గా టార్గెట్ చేసి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం మన రోబోటిక్ సర్జరీస్లో ఆర్ అదర్ సర్జరీస్లో.
ప్లానింగ్ అండ్ మోర్ ప్రెసిషన్ అగైన్ అక్కడ కాంప్లికేషన్స్ తగ్గించడానికి వీటన్నిటికీ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ ఇన్. అండ్ యాజ్ వి గో ఫార్వర్డ్ మై హోప్ ఇస్ డెఫినెట్లీ ద ప్రివెన్షన్ ఆస్పెక్ట్ కమ్స్ ఈవెన్ బిఫోర్ ది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్స్లో డెఫినెట్లీ డెవలప్మెంట్స్ ఉంటాయి. మెడికల్ ఆంకాలజీ అండ్ పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనం జెనెటిక్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ చేసాం. సో దానిలో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మోర్ పర్సనలైజ్ ట్రీట్మెంట్స్ వస్తాయి. అండ్ ఐఎమ్ హోపింగ్ we'll be able to treat the patient in a more less toxic way, better results with less toxicity, and cancer will become a disease which is not dreaded. Cancer ante oka death sentence ane bayam poi adoka problem which we have to manage, and hopefully cure aithe cure, lepothe at least we can live with anedi lifelong without affecting the life directly అనే స్టేజ్కి నెక్స్ట్ 5 to 10 years. ఇప్పుడు డాక్టర్ రఘువంశీ అనే లెగసీని మీరు ఎట్లా తీసుకెళ్తారు, ఫ్యూచర్లో ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? My legacy, always my interest has been primarily about patient outcomes only. So when I started surgery, I believed that surgery was the only thing that can cure, and even today, as I tell you, surgery is a very important part of treatment, which is the only one which can cure the patient from cancer in addition to other treatments. So adi develop ayindi. Then as I am going on, I am able to see that even in situations where we are not able to cure, but if we are honest with the patient, have a counsel the patient properly discuss chesi vallaki ardhamayetattu chepte, they are very much accepting of their outcomes alaga. So tomorrow my legacy should be that క్యాన్సర్ వస్తే డాక్టర్ రఘువంశీని నమ్మొచ్చు అంతే, ఇంకా నో అదర్ సెకండ్ థాట్. ఈజ్ లైక్ ఇదివరకు ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఉండేది. సో వెన్ ఇట్ కమ్స్ టు క్యాన్సర్ ఆస్పెక్ట్, ఓకే ఈయన మనం వీ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్ హిమ్ అనే ఒక లెగసీ ఐ వుడ్ లైక్ టు లీవ్. Okay, so what is the biggest lesson you learned is in this oncology? Biggest lesson, which I think we can learn from many fields, but because I see that on a daily basis, even as soon as you enter medicine, that is common even in ICUs, etc. But in oncology, as you said, suddenly you are doing well and one fine day, okay, death sentence, or suddenly cancer ochindi, or life is limited ane oka emantamu understanding, patient ki sudden oka understanding vastundi. So that is what I have learned. Life is should not be taken for granted, and that is my biggest lesson. It is very fragile. Okay, you be kind to people as much as you can. That is what I tell my team whenever we handle patients. We are not the person suffering, the other person is suffering. No matter how badly they behave, no matter how rudely they speak, you don't lose. You are not the cancer patient. అదే చెప్తాను అంటే దే ఆర్ ద వన్ సఫరింగ్, అండ్ హౌ దే ఇమోషనలీ టేక్, హౌ దే రెస్పాండ్ అనేది యూ కెనాట్ ఇమాజిన్. బట్ యూ హ్యావ్ సీన్ పేషెంట్స్ జస్ట్ రిమైన్ కామ్, హ్యాండిల్ ద సిచ్యువేషన్, దే విల్ ఓన్లీ అండర్స్టాండ్ ఆఫ్టర్ అ వైల్. సో లివ్ ఇన్ ద మూమెంట్, ట్రై టు డూ యువర్ బెస్ట్ ఫర్ ది పేషెంట్. దేర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ వాంట్ టు డూ, నా ఇంటెన్షన్స్ ఒకలా ఉంటాయి, ఐ వాంట్ టు హెల్ప్, బట్ దే మే నాట్ బి యాక్సెప్టింగ్, దే మే నాట్ అండర్స్టాండ్. అండ్ దోస్ సిచ్యువేషన్స్ ఐ హ్యావ్ టు లెర్న్ టు లెట్ గో. అవి కొంచెం కష్టం, ఎస్పెషలీ పేషెంట్స్ దగ్గరికి వచ్చేసరికి. ఈవెన్ అదర్వైజ్ ఇన్ లైఫ్ యూ వాంట్ టు హెల్ప్ సమ్ వన్ వెరీ బ్యాడ్లీ, దే మీన్ సంథింగ్ టు యూ, బట్ ఇట్ డజంట్ హ్యాపన్. అలాగే పేషెంట్స్ దగ్గర ఇట్ ఈస్ డిఫికల్ట్. బట్ దీస్ ఆర్ సమ్ వెరీ ప్రొఫౌండ్ లైఫ్ లెసన్స్ ఐ హావ్ లెర్న్డ్. This moment, this is your opportunity. God has given you a gift. In my case, He has given me this skill to help patients. So do it to the best of my ability, and then be kind to them. Yeah. ఈవెన్ అప్కమింగ్ ఆంకాలజిస్ట్కి మీరు చెప్పే మెసేజ్ ఏంటి? It is the same, and this is the philosophy I would request them to adapt. They are in a very privileged position. They are in a position where people put their life in their hands. So with మన స్పైడర్-మ్యాన్ మూవీలో లాగా, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. అలాగా, సో యు ఆర్ గివెన్ దట్ పవర్ యాజ్ అ డాక్టర్, యాజ్ అన్ ఆంకాలజిస్ట్. So be very grateful. Thank God that you are in such a position to help people, and don't worry about the outcomes in terms of money or the financial aspect, because అందరికీ ఉంటుంది. అంత కష్టపడి 15 ఏళ్ళు చదివిన తర్వాత ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ ది యంగ్స్టర్స్ ఏంటంటే ఫోకస్ మోర్ ఆన్ ది పేషెంట్ అండ్ ది అవుట్కమ్, అండ్ దోస్ ఆర్ ది పేషెంట్స్ వెల్ విషెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. సో మన డైలీ లైఫ్లో యువర్
హ్యాబిట్స్ యూ రికమెండ్ క్యాన్సర్ ఫ్రీ ఉండడానికి? I have a కష్టం. no, not at all. A very simple acronym for this, which is MAD. Okay. You should be mad in your life. మ్యాడ్. MAD, MAD. M అంటే మైండ్ అండి. ఓకే. Most importantly, your mind should be stable and in your control. You should do whatever is required to keep it that way. Most important, దానిలో most important factor I feel is sleep. అందరూ ఏదో చేసేయాలి, మెడిటేషన్ చేసేయాలి, ఇలా చేసేయాలి, నాకు ఆ అడిక్షన్ ఉంది, దాన్ని అవాయిడ్ చేయాలి, అవన్నీ మర్చిపోండి. ట్రై టు స్లీప్ ఫర్ 8 hours ఫర్ 1 month. మీ లైఫ్ ఆల్మోస్ట్ 50% మారిపోతుంది. యువర్ మెంటల్ క్లారిటీ, యువర్ మెంటల్ స్టేటస్, యువర్ మూడ్, every day you will see. It is a very simple thing which we miss, unfortunately, in today's busy పొద్దున్న లేసేది రాత్రి వరకు busy, including me. Yes, I have na reason, as I'm a doctor, I say I have so many things, but even then I realized COVID, to be honest, made me realize that okay, COVID put a full stop to everyone's lives. So you're sitting at home, then not doing, then there is life beyond whatever you do, be it your profession, other than that. So balance అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికి మైండ్ షుడ్ బి అండర్ యువర్ కంట్రోల్. దానిలో స్లీప్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఇస్ యాక్టివిటీ. ఓకే, యాక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్. యూ కెనాట్ బీ స్లాత్ అంటామంటే ఒక కౌచ్ పొటాటోలా ఉండి యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మిరకల్స్. సో యూ హ్యావ్ టు మూవ్. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ. ఈవెన్ ఫర్ మీ, ఐ ఆపరేట్ 6 hours కదా, చాలు ఆ ఫిజికల్ యాక్టివిటీ. నో, రోజంతా ఇంట్లో పనిచేసే, పాపం కష్టపడి పనిచేసే మదర్స్, లేడీస్ అందరికి కూడా నేను అదే చెప్తాను. యువర్ యాక్టివిటీ is not sufficient. That is not activity. Okay, body gets used to that. That is one aspect. But beyond that, physical activity, at least 30 minutes of moderate exercise every day for 5 days is recommended. More importantly, strength training. అంటే వెయిట్. మన లైఫ్ రీసెర్చ్లో చెప్తుంది ఏంటంటే, అదర్ దాన్ బ్రెయిన్ అండ్ హార్ట్, if when they sustain, the most important organ for longevity, long life undali and a healthy life undali ante muscles. So mana muscle ni manam protect chesukovali. Ladies, once they cross 40, menopause వస్తుంది దగ్గర నుంచి వాళ్ళ కాల్షియం డిప్లీట్ అయిపోతుంది, మజిల్ స్ట్రెంగ్త్. ఈవెన్ మేల్స్ అబౌవ్ 40 ద మజిల్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది. సో డెఫినెట్లీ బియాండ్ 40, ఈవెన్ బిఫోర్ ఫ్రమ్ 35, స్టార్ట్ ఎక్సర్సైజింగ్, డూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అంటే వెళ్ళి రోజు జిమ్ చేసి అక్కర్లేదు, వారానికి 2 సార్లు కానీ 3 సార్లు. హ్యావ్ వెయిట్స్, 5 kgs వెయిట్స్ చాలు. డూ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ 15-20 minutes 3 days a week. మేక్ టైమ్ ఫర్ యువర్ హెల్త్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్, యాజ్ వి ఆల్రెడీ డిస్కస్, డయట్. స్లీప్, మైండ్, యాక్టివిటీ, డైట్. అంతే, ఈ 3 చాలండి. ఈ మంత్రాలు చాలు. ఇంతకన్నా మీరు ఏ మ్యాజిక్ చేయక్కర్లేదు. నేను 100% గ్యారంటీ ఇస్తాను. దట్ ఈస్ ఆల్ ఐ డూ. ఐ వోంట్ గెట్ క్యాన్సర్, నో వన్ ఎల్స్ విల్ గెట్. ఓకే, యూ షుడ్ హ్యావ్ దట్ మైండ్ సెట్. నాకు క్యాన్సర్ రాదు అనే మైండ్ సెట్. ఎందుకు రాదు? there should be some reason on which I'm doing all these 3 properly. అలాగే నేను టెన్షన్ పడితే ఇప్పుడు మీరు యాంగ్జైటీ తెచ్చుకోక్కర్లేదు. బట్ దట్ ఈస్ వాట్ ఐ టెల్ మై పేషెంట్స్ ఆర్ ఎనీవన్ I come across. Start with this. These are simple things you can do. Put some effort. So that That's way great, you will actually, yeah. very You should easy be mad. because yeah, you just should be mad about your own body. Then another simple point which is a little away from it, but what I always suggest, it all comes down to people's priorities అండి. మీరు బిర్యానీకి కానీ బయట తినేదానికి ఎంత ఖర్చు పెడతారు నెలకి? సమ్ 500,000. If you spend those same 1,000 rupees, go eat biryani also, put another 1,000 rupees per month and get a health insurance. Okay, that itself is sufficient. That will take care of any problems you have. In today's times it is very unpredictable. ఎవరికి ఎలా వస్తున్నాయని తెలియదు. సో చాలా మంది ఏమో మాకు డబ్బులు లేవను, ఏదో కారణం వల్ల ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు, ప్రాపర్ ట్రీట్మెంట్స్కి వాళ్ళు అనేబుల్ టు, సమ్ టైమ్స్ దే ఆర్ అనేబుల్ టు ఎఫర్ట్. సో ప్రయారిటీస్ అక్కడే. ఎందుకు ఇన్సూరెన్స్ చెప్తున్నాను? అందరికీ బైక్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉందా? అందరికీ కార్స్ ఉంటున్నాయి, ఇన్సూరెన్స్ ఉందా? So I think government also should make it mandatory. Unfortunately, government won't do it because it is not a popular choice. Government వెహికల్ కంపల్సరీ ఉంది అనుకుంటా కదా అందరికి. ఇప్పుడు మీరు కార్ కొన్నారంటే ఇన్సూరెన్స్ లేకపోతే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మీరు ఇన్సూరెన్స్ లేకుండా మీరు కొనలేరు. కొన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ మీరు చేయించుకోలేదు అనుకోండి, ఏ స్క్రాచ్ పడినా వేలకు బ్యాండ్ అయిపోతుంది. సో అందరూ చచ్చినట్టు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ వెహికల్ యూ హ్యావ్ ఇస్ యువర్ బాడీ. సో యూ డెఫినెట్లీ నీడ్ టు ఇన్ష్యూర్ ఇట్.
టేక్ a health insurance, be aware of that, and be mad about your health. That itself will give you a lot of peace of mind. ఎస్ ట్రూ పీస్ ఆఫ్ మైండ్ అది మెయిన్ యాక్చువల్లీ అది ట్రూ So యాక్చువల్లీ these are the precautions you should take care of yourself. చాలా మంది ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ లో మీరు సెల్ఫ్ లవ్ అంటుంటారు. వాట్ ఈస్ అ బిగ్గర్ సెల్ఫ్ లవ్ దెన్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, బిగ్గర్ సెల్ఫ్ లవ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే యువర్ సెక్యూర్ విత్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్. సో దీస్ టూ థింగ్స్ ఐ ఆల్వేస్ టెల్ మై పేషెంట్స్. మీరు అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ ఎంతో లైక్ యూఆర్ స్ప్రెడింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్. సో వాట్ ఈస్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ ఫాలోవర్స్? చాలా పాజిటివ్ ఉందండి, వెరీ వెరీ పాజిటివ్. దట్ ఈస్ మై ప్రైమరీ మోటివేషన్ బికాస్ there are people who come and ask me to promote different kinds of things on Instagram after seeing my following, but I never say yes to any of them unless I use the same product and I believe that it gives me a benefit. So far I haven't promoted any, but I'm just trying to tell you because that is the credibility. ఇప్పుడు ఈ డాక్టర్ని నమ్మి మనం ఈ రీల్ చూస్తున్నారు అంటే దానిలో వాళ్ళకి ఉపయోగపడేదోటి రావాలి అండ్ వాళ్ళు అది నమ్మి అది చేసుకోవాలి. అలాగే చాలా మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో డాక్టర్స్ కొంతమంది. ఐఎమ్ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దెమ్ అండ్ గెట్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఆల్ మై ఫాలోవర్స్. చాలా మంది నాకు రీల్స్ కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు, ఓ ఇలాంటివి చేయండి సార్ మాకు ఇది గురించి. సో దట్ ఆల్సో గివ్స్ మీ lot of motivation because few years back I started a YouTube channel, but then I stopped it because I was busy. But then once I am seeing all this, as I told you, lot of misinformation and all this, then I realized I should make time because what is life without passion? Manaki nachindi interest unna manam cheyali. Yeah, even doctors need to be in Insta actually. Definitely, it's very definitely, useful for everyone actually. True. And it was great actually seeing you అందులో చూసినప్పుడు లైక్ మీకు అంటే ఒక సెలబ్రిటీ లాగా ఫీలింగ్ అనేది కలిగింది ఎప్పుడైనా? సెలబ్రిటీ ఇంకా కాదులేండి. దేర్ ఆర్ డాక్టర్స్ ఆర్ డూయింగ్, ఐ మీన్ హూ హ్యావ్ బిగ్గర్ ఫాలోయింగ్ అండ్ దే రెగ్యులర్లీ. ఇప్పుడు నేను రోజు స్టోరీలు పెట్టి రోజు ఇది చేసే, దట్ ఈస్ నాట్ మై నేచర్. నాకు అనిపించింది ఐ పుట్ అవుట్ అన్ రీల్ once or twice a week. I come and then interact with them and but you have a good team actually. yes I have a very good team, very helpful. So alaga I keep doing. Now objective is very clear. Even if I reach 1 million, I don't think I'll feel like a celebrity. Because the end point is not how many followers I have, but how many lives I have touched, how much change I have brought in those lives. In that aspect I like Dr. Payal Manikamani untaru Instalo. He's a gastroenterologist, US based. He does wonderful work. Koncham comedy kuda mix chesi he has a good way of presenting it, but he is able to have lots of shows and change people's lives in ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా సీరియస్ ఇష్యూ కదా, లైక్ బట్ వై యూ యాడెడ్ హ్యూమర్ ఇన్ దట్? Yes, cancer treatment is serious. It should be taken seriously, but the end result will be better only when you do it with a smile, both the doctor and the patient. So if I am able to make the patient laugh, that is the best way he'll be able to receive the treatment well. See, కష్టాలు ఉంటాయండి, కష్టాలు లేని లైఫ్ ఎవరిది లేదు. నాకు కష్టాలు ఉంటాయి, ఏమీ లేకపోయినా, ఈవెన్ దిస్ థింగ్. బట్ అవర్ హోల్ పాయింట్ ఈస్ టు కీప్ అ స్మైల్, keep looking on the positives and focus on what we want to achieve and laugh a little. Don't take everything too seriously. Ammo naaki ilagaipoyindi. You should be grateful for what you have, then be sad about what we missed or what we could not have, and understand that every day once you are grateful for what you have. I have the opportunity to so many operations. My passion fulfill out on a daily basis. So many people are struggling there to get into their field or their passion. ఏదో చేయాలనుకుంటే కానీ చేయలేకపోతాను. నాకు అది ఇట్ లైక్ లివింగ్ ఎ డ్రీమ్. I am living my dream. And then suddenly new things are coming. ఇప్పుడు Instagram వచ్చింది. I'm able to interact with different kinds of people and understand them. So I cannot really, if I complain, I should feel ashamed that I can complain about anything. So that is my philosophy, and that is where this humor comes. I don't take some things. Yes, I do feel bad about a few things, but I don't think idi that I don't take them too seriously. I'm like, fine, it happens. Then move on, actually, smile, and I can see a good teacher in Dr. Raghuvanshi garu. Thank you, Andy. Thank you so much. So final round is a rapid fire question. Okay, Andy. Coffee or tea?
Coffee morning, tea evening. Oh, early riser or night Early owl? riser. One thing you can't live without. Sunscreen. Your comfort food. When I want comfort food, I really don't compromise. So I like continental, some sort of a bread, some Okay, sort of. okay. I love desserts. So when I eat dessert, I'll definitely indulge myself in those. Okay. What's your favorite book or movie? Book. Of late, I'm reading a book called Being Supernatural by Dr. Joe Dispenza. It's a wonderful mix of science and spirituality. Okay. Favorite movie? There's just too many because there are different genres. ఇప్పుడు romantic తీసుకుంటే there's a Notebook. I like Interstellar. I like English movies a little bit more than. Of course, I watch all Telugu, Hindi. I love family movies. Venkatesh is my favorite. So. Okay, you know Hindi also. Usually Vizag, Visakhapatnamలో హిందీ ఎక్కువ రాదు కదా అని. లేదండి, ఇప్పుడు I think it is quite common. Hindi was my second language and a lot of friends. Dream vacation destination. Dream vacation. A place I have been wanting to go, but it never happened so far, is Switzerland. My favorite is Roger Federer. So my dream is to go there. The vacation, the more of the dream about the vacation is to go and meet him there. I don't know if it's possible, but. Okay, what's your favorite way to relax after a long day? Nowadays, it's my kids. My kids. son is a full big time energizer bunny. I meet him and that's all. I get a lot of energy from him. But to purely relax, I just go home, close my room, make it dark and just lie down. That is my favorite way of relaxation. If you aren't a doctor, what you would be? Sports person, for sure. Definitely. Either a cricketer or a tennis pro. Okay. What's a skill you wish you had? People will laugh. Cooking. Okay. I don't cook. నేను ఇంకా పెయింటింగ్ అంటారేమో అనుకున్నా, లైక్ యువర్ వైఫ్ ఇస్ ఆర్టిస్ట్. Yeah, she is already an artist, but that is not something. I'm not creative in that way. So, but life skills, I am always fond of life skills which are important for us. Like say swimming is something which you would like to have. So I learned that. So cooking is something obviously I can live, but probably I'll indulge myself someday. So last song you listened to? Last song. మనమందరం ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ వింటున్నామండి. బట్ రీసెంట్ ఫన్ సాంగ్ వాజ్, ఇట్స్ యాక్చువల్లీ supposedly a depressing song, but Golden Sparrow. Okay, favorite app on your phone? Instagram. Very easy. Insta or WhatsApp. I don't think I'll have time to have some other apps. Okay, your favorite quote or mantra, if anything is there? My philosophy is that, and I love that quote, which easy for me to remember, is strength doesn't come from the things that you can do. Strength comes from doing the things which you thought you cannot do. Okay. సో మనం అనుకుంటాం ఇది చేస్తే అప్పుడు మనం అలాగది ఇది అవ్వదురా ఎంత ఎవరు వచ్చి మనకి చెప్తారు నీ వల్ల కాదురా, అది చేసినప్పుడు మన బలం ఏంటో మనకు తెలుస్తుంది. So if you could have a dinner with a historical figure, who would it be? Historical అంటే who's not not alive special or person? Anything. Anyone. Already I told you, I think Roger Federer or a Sachin Tendulkar would be the best thing. Okay. What's your favorite hobby? This time I don't really have a time for a hobby per se, but I love activity. So whenever I get time, I just go play tennis or some sport. So weekends we play cricket. Okay. So finally, one word about Dr. Raghuvanshi garu. I would like to be remembered as a resilient doctor. Resilience is my key mantra, because I've seen in life the best outcomes are, people who we admire most are the ones who are resilient. See, success కొంతమందికి ఈజీగా వచ్చేస్తుంది, కొంతమంది కష్టపడి వస్తుంది, అలాగుంటాయి. బట్ ది పర్సన్ హూ ఫాల్స్ డౌన్ అండ్ గెట్స్ బ్యాక్ అప్ అండ్ అగైన్ సక్సీడ్స్, అండ్ irrespective of how many times he gets a setback, continues to pursue his passion, being resilient. That is what
we usually admire, and that is what I like to improve on. That's true, actually. Like, I can see more of a motivational doctor also in you. A good teacher, a Thank good you. motivator. Thank Yeah, you, that's thank you. actually undali. Definitely, Actually, that is a ఎందుకంటే part, I mean, of our job. See, if I get more time, and probably as I grow and build a team, I would spend more time counseling patients, because for the patient Yeah. also, they require a lot more, strength Yes. coming from the doctor, talking about what my experience is, what their outcome will be, giving them hope. So అది that is అందులో important. క్యాన్సర్ And అనేది ద మోస్ట్ హార్డెస్ట్ టు true. డైజెస్ట్. వాళ్ళకి That ఎక్కువ is what I motive learned from my కావాలి. patients also. చాలా కొంతమంది అయితే నేనే కష్టం అనుకుంటాను, but they fight and they are resilient and they come out. So అది. మీరు that చెప్పిన I get థింగ్స్ motivation. పాటించాలి అదే అనుకుంటున్నాం. ఫైనలీ ఐ థాట్ టు ఆస్క్ యూ లైక్ హౌ యూ ఆర్ బ్యాలెన్సింగ్ యువర్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్. మీ పర్సనల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? Luckily for me, today I have a wonderful family, and a very supportive family. I have a joint family where my parents and my relatives and my whole family, my brother తో పాటు మేమందరం, అంటే బ్రదర్ ఇప్పుడు లేడు, బట్ వీఆర్ ఆల్ together. We have a house and we stay together. So that is my basic foundation that keeps me grounded, and with all the support they give me, I'm able to do all this work. The balance comes with keeping our priorities right, ante. So no matter what happens, I usually don't work on a Sunday. Then you should have teams everywhere. As you meet kuda ippudu, I think we're doing this podcast and the whole thing, meeko team unnattu naaku alage hospital lo oka manchi team undi. I have good juniors who take care of patients when I'm not there. So in that way I'm able to balance time. You should make time for everything. ఇప్పుడు నాకు ఇంత బిజీగా ఉన్నాను, నేను ఎక్సర్సైజ్ చేయడం మానేసాను అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఆపరేటింగ్ ఫర్ 20 years, I'll operate only for 10 years. So that is a simple choice I need to make. Every day I wake up, I go for a tennis session, and alaga I keep myself fit. Being mad. Again, Being I am mad a little is mad in different. that aspect. So we have to make our So priorities. finally, whoever is watching this podcast, like మిమ్మల్ని కలవాలి అంటే like what's the way? Vizag lo I have my own clinic, and clinic address I'll share. Okay, and I have my team of personal assistants. I'll share their numbers also. They can always call me. ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు ఆన్లైన్ కన్సల్టేషన్ కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళు they can directly approach me. Okay. And I'll help them to the best of my ability. Okay, that's great. Like one of the best podcast. అంటే మ్యాడ్ గా ఉండాలి అని నాకు బాగా డీప్ గా అర్థమైంది. Yeah. Thank you so much, and like really, it was a pleasure. Very insightful, and chala manchiga you have asked me all these questions, and this is my first podcast which I did. Very happy to be associated. Yeah, even I'm also very happy like interviewing you. Thank you so much. Thank you. Namaste.